ఎంత సంపాదించినా దానసాధ్యం కూడా కుక్క పిల్లి పంది పిట్ట వీటికి డిపాజిట్లు లేవు, బ్యాంకులు లేవు, ఏటీఎం కార్డులు లేవు. మనిషికి మాత్రం ఎంత సంపాదించేసినా అయ్యో ఈశ్వరుడి వైపుకి నేను అడిగేయలేదు, వెళ్ళిపోతోంది కాలం అని ఆలోచిస్తున్న వాళ్ళు లేడు నాన్నగారు. ఏం ఆశ్చర్యం అండి, మూటలలా కడుతూనే ఉన్నారండి. ఏమిటండి కలియుగం అన్నాడు. నాన్నగారు అసలు ఉద్ధరించేవాడు ఎవరు ఉండరా అండి ఈ యుగంలో? మరి ఇంత పాపం జరిగిపోతోందే, పుణ్యం అన్న మాటే లేదే. ఈ పాపరాశి రోజు రోజుకి పర్వతాలు పెరిగినట్టు పెరిగిపోతున్నాయే మనుష్యులకి. వీళ్ళు ఎలా బయటకు వస్తారండి? ఇంకా ఇంకా హీనోపాధుల్లోకి వెళ్ళిపోతారు కదా. దయాళువై కలి ఇంత పాపం చేయిస్తే తాను పాపం తీసేవాడు లోకంలో ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. అయితే బ్రహ్మగారు నవ్వన్నాడు, ఉన్నాడు. ఎప్పుడు ఏ యుగంలో ఎవరు అలా రక్షించాడో ఆ శ్రీ మహావిష్ణువే ఉన్నాడు. ఎవరు అడగకపోయినా ఆంధ్రదేశంలో దక్షిణ భారతదేశంలో శ్రీకాళహస్తి దగ్గరున్న సువర్ణ ముఖీ నదిని దాటిన తరువాత వెంకటాచల పర్వత సానువుల మీద బంగారు నిలయంలో తనంత తానుగా మూర్తి అయి నిలబడి తన దగ్గరికి వచ్చినంత మాత్రాన, దర్శించినంత మాత్రాన, నామం చెప్పినంత మాత్రాన, తలనీలాలిచ్చినంత మాత్రాన, చిన్న సేవ చేసినంత మాత్రాన, హుండీలో రాగి కాడి వేసినంత మాత్రాన, ప్రసాదం బుచ్చుకున్నంత మాత్రాన, నమస్కరించినంత మాత్రాన పాపరాశిని ధ్వంసం చేయడానికి వస్తున్నాడు రా ఆ వెంకటేశ్వరుడు వస్తున్నాడు. ఆ పేరేది వేం పాపం కతతే ఇది వెంకటేశ్వర. పాపము వేయమైతే కటతి తొలగించువాడు వెంకటేశ్వరుడై అంతటి దయాళువై వచ్చి నిలబడుతున్నాడన్నారు. వెళ్ళిన వాళ్ళకి ఏం కనపడుతుందండి? మమ్మల్ని తోసేశారండి వెంకటాచలంలో అంటారు. నువ్వు ఒక్క తానివే బిడ్డవా వెంకటేశ్వరుడికి? నువ్వు ఒక్కడివే బిడ్డవా వెంకటేశ్వరుడికి? నీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకో. నీ భక్తి ఒక భక్త. నీకు వెంకటాచలం వెళ్ళాలంటే కాటేజ్ ఉండాలి. నీకు వెంకటాచలం వెళ్ళాలంటే ఆర్జిత సేవ టికెట్ ఉండాలి. నీకు వెంకటాచలం వెళ్ళాలంటే నీ కాటేజీలోనే తలనీలాలు తీయాలి. నీకు వెంకటాచలం వెడితే నువ్వు మినరల్ వాటర్ బాటిల్ సంకలో పెట్టుకుని తిరుగుతావు. నీ సెల్ ఫోన్ జామ్ అవ్వకూడదు. నీకు రిటర్న్ జర్నీ రిజర్వేషన్ ఉండాలి. మిడిల్ బెర్త్ ఉండాలి. గాలి బాగా వెయ్యాలి. వెళ్ళేటప్పుడు పులిహార అట్లు అన్నీ తినాలి. ఆఖరికి దున్నపోతు మార్కెట్లో తిరిగినట్టు 10 మంది ఆడవాళ్లు ప్రయాణం చేసే చోట నేను ఇలా ఉండొచ్చా అని కూడా చూడకుండా 50 ఏళ్లు ఒంటికొచ్చిన తర్వాత ఓ నిక్కరేసుకుని బెత్త మీద పడుకుని నువ్వు తిరుగుతూ ఉండడం భోగిలో. ఇంత కుసంస్కారంతో నువ్వు ప్రయాణం చేసి నువ్వు వెంకటాచలం వెళ్ళావా? నీ వెనక కోట్ల మంది దర్శనానికి ఉన్నారా? నిన్ను జరుగు అంటే నీకు కోపమా? ఏమిటి నీ అభిజాత్యం? దేనికి నువ్వు గొప్ప? నిన్ను తోస్తే బయటికి వచ్చి అన్నాడు ఒక మహానుభావుడు, కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. రేపటి రోజు ఉదయం జరుగుతున్నటువంటి విశేష పూజగా జరిగేటటువంటి అన్నకూటోత్సవం గురించి మీకు 4 మాటలు విజ్ఞాపన చేస్తాను. దాన్ని తిరుప్పావడ అని పిలుస్తారు. దానికే అన్నకూటోత్సవము అని పేరు. అన్నకూటోత్సవంలో రేపు ఏం చేస్తారంటే ఒక 25 కిలోల బియ్యంతో తండుల రాశి అంటారు, దానితో పులిహార తయారు చేస్తారు. తయారు చేసి స్వామివారి యొక్క వేదికకి ఎదురుగుండా ఒక బల్లకట్టు లాంటిది ఒక దాన్ని పెట్టి దాని మీద ఒక శుభ్రమైన వస్త్రాన్ని పరచి దాని మీద ఈ పులిహారని రాశిగా పోస్తారు. పోసి 8 దిక్కుల 8 శిఖరములను నిర్మాణం చేస్తారు. అంటే ప్రధానముగా జరుగుతున్న క్రతువు గురించి చెప్తున్నాను, దాని గురించి విశేషమైన వ్యాఖ్య నేను చేయట్లేదు. 8 శిఖరములను కట్టి మధ్యలో ఒక పెద్ద శిఖరాన్ని కడతారు. కట్టి ఆ 8 శిఖరముల మీద కూడా ఈ కొబ్బరి చిప్పలు, తర్వాత రేపటి రోజున రవ్వలడ్లు, కొన్ని బూరెలు, ఇలాంటి పదార్థాలని పెడతారు. పెట్టి లోపల అగ్నికార్యం జరుగుతుంది. రోజు జరుగుతోంది అగ్నికార్యం. ఇది ప్రారంభించినప్పటి నుంచి జరుగుతోంది. ఈ వైభవానికి కారణం ఇంతమంది భక్తులు ఈ ప్రాంగణంలోకి వస్తే జరిగేటటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు నమ్మండి నమ్మపోండి, నాకు ఇక్కడ విశ్వాసం ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారితో సహా 33 కోట్ల మంది దేవతలు కూడా మనం వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఇక్కడికి వస్తారు. వచ్చి వెంకటేశ్వరుడు యొక్క పాదార్చన చేసి వెడతారు. అందులో మిగిలినటువంటి బ్రహ్మతీర్థాన్ని ఉదయం సుప్రభాతం తర్వాత మనం పుచ్చుకుంటున్నాం. ఆ చతుర్ముఖ బ్రహ్మగారి చేతులతో తీసి స్వామి పాదములు కడగగా మిగిలినటువంటి తీర్థం ఏది ఉన్నదో దాన్ని బ్రహ్మతీర్థం అంటారు.
ఆ బ్రహ్మతీర్థం పుచ్చుకోవడం కొన్ని కోట్ల జన్మల తర్వాత లభించేటటువంటి అదృష్టం. దాన్ని ఇక రోజు మొత్తం మీద ఏ సేవలో ఇవ్వరు. ఒక్క సుప్రభాత సేవ తర్వాత జరిగేటటువంటి సర్వదర్శనం చివరిలో అక్కడ మీకు బ్రహ్మతీర్థాన్ని ఇస్తున్నారు. కనుక ఆ బ్రహ్మతీర్థాన్ని పుచ్చుకోగలగడం అదృష్టం. దానికోసం పరుగు పరుగున రావాలి మనం ఆ బ్రహ్మతీర్థం కోసం. అటువంటి సేవలలో రేపటి రోజున జరిగేటటువంటి అన్నకూటోత్సవంలో ఈ 8 దిక్కులా కట్టినటువంటి శిఖరములు మధ్య శిఖరం మీద ఇలా అలంకారం చేసి అవనికని తొలగిస్తారు. తొలగిస్తే స్వామివారి యొక్క దృష్టి ప్రసారము జరుగుతుంది. అన్నకూటం మీదకి అన్న రాశి మీద ఈశ్వరుడి యొక్క దృష్టి పడుతుంది. అలా పడితే ఏమవుతుంది? ఎందుకు అలా పులిహారని కట్టడం అంటే, మీరు తేలిగ్గా మీకు అర్థమైపోవడానికి నేను ఒక్క విషయం ప్రస్తావన చేస్తే మీరు పసిగట్టేస్తారు. భగవద్గీతలో భగవానుడు ఒక మాట అంటాడు, అన్నాద్భవతి భూతాని. ఈ సమస్త భూతములు దేనిలోంచి వచ్చాయి? అన్నములోంచి వచ్చాయి. ఎలా వచ్చాయి? మీరు ఎప్పుడైనా గరుడ పురాణాంతర్గతమైనటువంటి ఒక వ్యాఖ్య ఉన్నది. పురుషుడు తాను తీసుకున్నటువంటి పదార్థాన్ని జీర్ణం చేసుకున్న తరువాత అందులో కొంత భాగం ఆయన తేజస్సుగా మారుతుంది. ఆ తేజస్సు స్పందన కలిగి ఆ తేజస్సు కానీ ఆయన నుంచి విడుదలై ఒక స్త్రీ ఉపాధిలోకి ప్రవేశిస్తే అందులో మొట్టమొదట ఒక బుడగగా మారుతుంది. మారి అక్కడ నుంచి ఇంకా పిండోత్పత్తి ప్రారంభమవుతుంది. మీరు భాగవతంలో కపిల గీతలో విన్నారు. దీనికి పురుషుడిలో ఆ తేజస్సు ప్రారంభం కావడానికి ప్రధాన హేతు అన్నం. అందుకే గీతాచార్యుడు దాన్ని అన్నాద్భవతి భూతాని అనడానికి ప్రధానమైన కారణం అదే. తిరుప్పావడ సేవ గురించి, ఈ అన్నకూటోత్సవం గురించి చాలా గొప్ప వ్యాఖ్యానం ఒకటి ఉంది. అయితే ఆ సేవల గురించి వ్యాఖ్యానం అంటే అది ఇంత తేలికగా చేసేటటువంటిది కాదు. కానీ మీకు ఒక ప్రధానమైన సెంట్రల్ ఐడియా అంటారు చూసారా, దాన్ని నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక మహానుభావుడు పండిత జగన్నాథాచార్యుల వారని వారు కొన్ని విషయాల్ని పొందుపరచారు. అందులో ఈ అన్న రాశి, ఈ అన్నాద్భవతి భూతాని, ఈ అన్నాన్ని పురుషుడు తినడం చేత ఆయనలో తేజస్సుగా మారుతోంది. ఈ తేజస్సు కదలి స్త్రీ ఉపాధిలోకి వచ్చి ప్రత్యుత్పత్తి జరుగుతోంది, పిండం ఏర్పడుతోంది. ఇలా ఏర్పడడానికి కారణం ఏది అంటే, విష్ణు సహస్రంలో ఒక నామం ఉంది స్వామికి, విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువ అని. విశ్వకర్మ ఇది పైకి కనపడదు. ఈశ్వరుడు ఎంత గొప్పగా సృష్టి జరిగేటటువంటి క్రియని చూస్తాడంటే, ఒక మనిషి కడుపున మనిషి పుట్టాలి. ఆ మనిషి కడుపున పుట్టినటువంటి వాడు కూడా ఆ వంశంలో ఉన్న వాళ్ళ యొక్క పోలికలతో వస్తాడు. ఒక పంది కడుపున పంది పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి. ఈ సప్త ధాతువులతో శరీరం ఏర్పడుతుంది. ఒక తల్లి కడుపులో పిండం ఏర్పడేటప్పుడు చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు తయారవుతాయి. ఈ 7 పదార్థములు తయారై పిండము ఏర్పడడానికి ప్రధానమైన హేతువు అన్నమే. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, పురుషుడు అన్నం తినలేని స్థితి వచ్చినా ఆయన యందు తేజస్సు కదలదు. దీని గురించి సుందరకాండలో చాలా రహస్యాన్ని ఆవిష్కరించే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఆ రోహిణీ నక్షత్రం మీద పెట్టి మాట్లాడతారు వాల్మీకి మహర్షి. అలాగే స్త్రీ అన్నం తినలేనటువంటి స్థితి వచ్చిందనుకోండి, ఆవిడ గర్భమును ధరించి ఉండగా ఆహారమును తీసుకోలేనంత గొప్ప అనారోగ్యము చేసి ఆవిడ అన్నం తినకపోతే గర్భము నిలబడేటటువంటి అవకాశం ఉండదు. అథవా నిలబడిన ఆరోగ్యవంతమైనటువంటి శిశువు జన్మించదు. ఈశ్వరుడి యొక్క సృష్టి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే, వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక గొప్ప నామం, ఆ ఒక్క నామం మీద కొన్ని 100 పేజీల వ్యాఖ్యానాలు రాశారండి పెద్దలు. లక్షరోమలతాధారతాసమున్నీయ మధ్యమ అని ఆ ఆ నాభి గొట్టం ఒకటి ఉంటుంది. నాభి గొట్టం ఈ అమరిక గురించి మనం ఎవ్వరం పట్టించుకోం. తల్లి కడుపులో పడుకున్నటువంటి పిల్లవాడికి నాభి నుంచి పెరిగినటువంటి గొట్టం ద్వారా అమ్మ తిన్న అన్నంలోంచే పోషణ శక్తి అందుతుంది. నాభి గొట్టం ద్వారా వెళ్ళినటువంటి అన్నాన్ని వాడు మళ్ళీ శక్తిగా పొందుతాడు. పొంది వాడు లోపల వృద్ధిని పొందుతాడు. పొంది లోపల సప్తధాతువులతో శరీరం అంతా తయారైన తర్వాత లోపల ఈశ్వరుడు ప్రవేశించి చైతన్యము ప్రవేశించిన తరువాత వాడప్పుడు ప్రార్థన చేస్తే ప్రసూతి వాయువై బయటికి తోసేస్తాడు.
సరే శఠమన్న వాయువు పట్టుకుంటుంది, అందుకే శఠారి పెట్టించుకోండి, మీరు ఎందుకు ఈ శరీరముతో ఈ లోకములోకి వచ్చారో మీకు అర్థమవుతుంది అంటారు. కాబట్టి ఈ సమస్త సృష్టి నిలబడడానికి ఇది హేతువు అంటే అన్నమే. మీరు ఇవాళ సహస్ర కలశాభిషేకం జరిగేటప్పుడు అక్కడ పండితులు ఋత్విక్కులు కొన్ని మంత్రములను చదివారు. ఆ గోపాలాచార్య స్వామి వారు తదితరులు చదివిన వాటిలో ఆ పంచోపనిషత్తులు అని కొన్ని ఉంటాయి. అందులో తైత్తిరీయోపనిషత్తులోంచి కొన్ని మంత్రములను చదివారు. అలాగే అన్న సూక్తము అని ఒకటి ఉంటుంది మనకి. అందులో అహమన్నమన్నాదో అంటారు. అన్నం అన్న మాటకి 2 అర్థాలు చెప్పారు వ్యాఖ్యానంలో. అన్నము అనగా ఏది నీవు ఉండుటకు అస్తి అంటే ఉండుట, ఉండుట భవతి, భవతి అంటే ఉన్నాడు, భవతి అనిపించుకోవాలంటే శివం ఉన్నాడు అంటేనే నమస్కారం, ఉన్నాడు అంటేనే గౌరవం, ఉన్నాడు అంటేనే సేవకి రావడం. వెళ్ళిపోయినాడు అది శివం కాదు శవం, శవం అమంగళకరం. ఈ శివం ఉన్నాడు భవతి అనేటటువంటి మాట ఎంతకాలం ఉంటుందంటే ఈ లోపల ఈ శరీరమునకు వైదికమైనటువంటి ప్రక్రియలో వేదాంతంలో దీన్ని ఏమని పిలుస్తారంటే అన్న వికారము అని పిలుస్తారు. దీన్ని అన్నమే వికారము చెందుతుంది. మీరు చూడండి, సృష్టిలో ఒక ఆశ్చర్యం ఉంటుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువులు. ఈ 10 వాయువుల లోపంలో ఈశ్వరుడు లోపల ఉంటాడు. లోపల ఉండి మీరు తిన్న అన్నాన్నే మారుస్తాడు. మీకు తెలియదు ఎంత గమ్మత్తుగా మారుతుందో తెలుసా అండి? తల వెంట్రుకల దగ్గర నుంచి గోళ్ల దగ్గర నుంచి శరీరంలో ఉన్న అవయవములన్నీ కూడా సమానముగా పెరగాలి. ఈ సమానముగా పెరగడానికి ఏది హేతువు? అన్నమే హేతువు. అన్నము లేదనుకోండి, ఉన్న గుడ్లు వెనక్కి వెళ్ళిపోతాయి. అయ్యయ్యో కళ్ళు ఎంత లోతుకుపోయాయో చూడండి, 6 లంకణాలు చేశాడండి ఆయన అంటారు. నీరసపడిపోతాడు మనిషి. అన్నం అన్న మాటకి పెద్దలు ఏమంటారంటే వ్యాఖ్యానంలో మీరు తినునది, మిమ్ములను తినునది, 2 అర్థాలు. అన్నం కొంతకాలం మనం తింటాం, అన్నం కొంతకాలం తర్వాత మనని తింటుంది. ఎలా తింటుందో తెలుసా అండి? ఇక నేను దీనిని తినను అంటుంది శరీరం. ఇది నీకు పడదు. డాక్టర్ గారు చెప్తాడు వైద్యో నారాయణో హరిహి. అందుకే ఒక్క వైద్యుణ్ణి మాత్రం ఎక్కడ చూడండి ఈశ్వర శబ్దంతో సంబోధన చేస్తారు. ప్రథమో దైవ్యోభిషక్ అంటుంది రుద్రాధ్యాయం. మొట్టమొదటి సృష్టిలో వైద్యుడు పరమశివుడు. అలాగే మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం తీసుకోండి. వేద్యో వైద్య సదాయోగి వీరహ మాధవో మధు. వైద్యుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ సాక్షాత్ నారాయణుడిగా ధృవీకరిస్తారు. ఆ వైద్యుడు ఏం చెప్తాడంటే నువ్వు ఇది తినకు, ఇది తింటే నీకు ప్రమాదము అంటాడు. ఎక్కడి నుంచి వస్తుందండి శరీరం శిథిలమైపోవడం అన్నది? శరీరము శిథిలమైపోవడం అన్నముతోనే ప్రారంభం. నువ్వు ఇది తినకు, నీకు బీపీ వచ్చేసింది, నువ్వు చింతకాయ పచ్చడి తినకు అంటాడు డాక్టర్ గారు. కొత్త చింతకాయలు తెచ్చి ఇంట్లో గుమగుమలాడేటట్టు పచ్చడి చేస్తారు. వద్దన్నారు కానీ ఇంత బతికున్నది చింతకాయ పచ్చడి తినడానికి, కాకపోతే ఇంకెందుకే అంటాడు. నిగ్రహించుకోలేడు ఇంద్రియాన్ని. చాలా కష్టం అండి. ఇంద్రియాన్ని బలిష్టాని నని యుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. అంత తేలికేం కాదు, రసేంద్రియంలోంచే వచ్చేస్తుంది ఇబ్బంది అంతా. దీర్ఘాయుర్దాయం ఎక్కడుంది? రసేంద్రియంలోనే ఉంది. రసేంద్రియాన్ని అరికట్టగలిగినటువంటి వాడు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు. రసేంద్రియాన్ని అరికట్టలేనివాడు అనారోగ్యం పాలవుతాడు. ఎందుకంటే నాలిక కోసం తినేస్తాడు, కడుపు భరించిపోతూ ఉంటుంది. ఇదిగో నా శరీరంలాగే తయారవుతుంది. అంటే నేను ఎక్కువ తినేస్తాను అనుకోకండి, నాకేం అలాంటి చాపల్యాలు లేవు, వంశపారంపర్యంగా మాకు వచ్చిన శరీరాలు అందుకని. కాబట్టి ఆ ఇంద్రియ లౌల్యమునకు గురైపోతాడు. లోపలికి వెళ్ళిన ఆహారం ఏం చేస్తుంది? కొన్నాళ్ళు పోయాక రోగముగా మారుతుంది. ఎక్కువ తినేశారనుకోండి, డాక్టర్ గారు ఏమంటారు? బ్లాక్ ఏర్పడిందండి, స్కాన్ చేసుకోండి అంటాడు. ఓ 2,000 రూపాయలు పెట్టి స్కానింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడో వెంట్రుకంత రక్తకేశనాళికి ఉందండి, గుండెకున్న 4 ద్వారాల్లో ఒక ద్వారం కొవ్వుతో మూసుకుపోయింది, మీకు బ్లాస్ట్ చేయాలంటాడు. దేంతో మూసుకుందండి అని అడిగాను. నేనేం ఎప్పుడు మూసుకోలేదు, తాపీ మేస్త్రిని పెట్టానా మూసేయమని. ఎలా మూసుకుందండి అని మీరు అడిగారు అనుకోండి, ఫ్యాట్ డిపాజిట్ అయిందండి అంటాడు. ఫ్యాట్ ఎక్కడదండి అన్నారు. తినేశారు, అన్నీ తినేశారు, వ్యాయామం లేదు, అది ఎలా ఏం చేయాలో దానికి తెలియలేదు, డిపాజిట్ అయిపోయిందండి ఫ్యాట్ అంటాడు.
అది మీరు చూసుకోలేదనుకోండి, ఇట్ లీడ్స్ టు మ్యాసివ్ స్ట్రోక్ అంటాడు. ఏదో చచ్చిపోవడానికి హేతు ఉండాలి కదా, నింద లేకుండా బొందిపోకూడదు. అందుకని 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలే రాదుల బొమ్మనాడు సింహకథకంలో. కాబట్టి ఏమవుతుంది, ఏదో ఒకనాడు అన్నమే మృత్యువునకు హేతు అవుతుంది. కాబట్టి ఏమైంది, అన్నము మీరు తిన్నారు, అన్నము మన్ని తినేసి. కాబట్టి అన్నము అన్న మాట చేత పరమాత్మయే ప్రతిపాదింపబడ్డాడు. ఆ అన్నం ఏ అన్న రాశి ఈ లోకములకన్నిటినీ నిలబెడుతోందో, పెంచుతోందో, లయం చేస్తోందో, ఏది సృష్టికర్తయో, ఏది స్థితికర్తయో, ఏది లయకర్తయో, ఏది పరబ్రహ్మమో, దాన్ని మీరు రేపు అన్నకూటంగా చూస్తున్నారు. ఈ అన్నకూటంగా మేము తినం స్వామి, నీ మంగళప్రదమైన దృష్టి ప్రసారము దాని మీదకి జరగాలి అని ఆయన దృష్టి ప్రసారం జరిగిన తర్వాత శ్రీనివాస గద్య విజ్ఞాపన చేస్తారు. చేసి మీకందరికీ రేపటి రోజున అంత మంగళప్రదమైనటువంటి ఆ అన్నకూటోత్సవ ప్రసాదాన్ని మీకందరికీ ప్రసాదంగా ఇస్తారు. ప్రసాదమన్న మాటకి అర్థాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను తరఫు చెప్తుంటాను. ప్రసాదం తీసుకో, అన్నిటికన్నా దారుణాతి దారుణమైన కథ ఎందులో వస్తుందో తెలుసా అండి? సత్యనారాయణ స్వామి వారి కథ అస్తమానం విన్నామండి అంటారు. అసలు సత్యనారాయణ స్వామి వారి కథకు అర్థం తెలిస్తే జీవితం పండిపోతుంది. ఎన్ని మాటలు విన్నా 5 అధ్యాయాలే. అస్తమానం ఎవరినైనా సత్యనారాయణ స్వామి వారి కథ చెప్పడం మొదలుపెట్టాడు అనుకోండి, స్కాందపురాణే రేవాఖండే అని మొదలుపెట్టి, పూర్వం ఒకనొక గ్రామంలో వృద్ధుడైన ఒక బ్రాహ్మణుడున్నాడు, వేదం చదువుకున్నాడు, దరిద్రంతో బాధపడుతున్నాడు, ఓ కట్టెలు కొట్టేవాడున్నాడు, ఇవన్నీ మీరు మొదలు పెట్టారనుకోండి కదా, ఎన్ని మాటలు విన్నాము ఈ సత్యనారాయణ వ్రత కదా, బాగుండదు కదా, అందుకని ఏదో పాప కొబ్బరికాయ పెట్టుకుని అక్షతలు పట్టుకుని ఆయన అలా కూర్చుంటాడు. కానీ దాంట్లో ఎన్ని రహస్యాలు ఉన్నాయో తెలుసా అండి? ఆఖరికి వచ్చేటప్పటికి ఆశ్చర్యం. ఆ కళావతి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసింది. తండ్రి గారు భర్త గారు వచ్చేశారు, పడవలో ఒడ్డుకు వచ్చేశారు. దాని నిండా బోల్డంత ధనం ఉంది. ఎవరో వచ్చి కబురు చెప్పారమ్మా, వచ్చేశారమ్మా మీ ఆయన మీ తండ్రి గారు వచ్చారు. తల్లి కూతురు ఇద్దరు వ్రత ప్రసాదమును తీసుకోకుండా ఒడ్డుకెళ్లారు, గబగబా వెళ్లారు. వెంటనే పడవ మునిగిపోయింది. పడవ మునిగిపోగానే ఆవిడ కూడా సహగమనం చేస్తానని నదిలోకి ప్రవేశిస్తోంది. అశరీరవాణి పలికింది. ఇదొక విచిత్రంగా ఉంటుంటుంది. అశరీరవాణి అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది పురాణాల్లో. అది మాట్లాడిందంటే చాలా ఆశ్చర్యం ఉంటుంది. అందులో ఏదో తెలుసుకోవలసిన విషయం. అశరీరవాణి అంటే వేదం, అపౌరుషేయం. కాబట్టి అదో మాట అంటుంది, నువ్వు ప్రసాదం తీసుకోలేదు, పడవ మునిగిపోయిందంటుంది. మీరు అలాగే కథను విన్నారనుకోండి, నేను నిర్దాక్షిణ్యమైన ప్రశ్న ఒకటి వేస్తాను. ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఉన్న మాటని ఉన్నట్టు అర్థం చేసుకుంటే తెగేసి కుండ బద్దలు కొట్టినట్టు అడుగుతాను నేను. మాట చెప్పండి, ప్రసాదం తీసుకోకుండా ఒడ్డుకొస్తే పడవల్ని ముంచేసిన వాడు శాడిస్టా భగవానుడా? మీరు సత్యనారాయణ స్వామి వారు కదండి అని మర్యాదకి అలా అనకండి కోటేశ్వరారు, బాగుండదు. ఎందుకండి మనం వెంకటాచల వైభవం చేసుకుంటూ ఇలాంటి కబుర్లు ఇలాంటి మాటలు మిమ్మల్ని ఏదో అది చెప్పమంటే మీకు ఎందుకండి సత్యనారాయణ కథలు? ఎప్పుడైనా వ్రతం చేసినప్పుడు చెప్తారు కానీ అనకండి. మీరు గుండె మీద చెయ్యేసుకు చెప్పండి, ఇంత కష్టపడి వ్రతం చేసి ఆ ఒడ్డుకొస్తే మొగుడు వచ్చాడని పరిగెత్తుకుంటున్న పడవ ముంచేస్తాడండి సత్యనారాయణ స్వామి. అప్పుడు ఆయన దయాళువా శాడిస్టా చెప్పండి నాకు. నేను అంటున్నాను శాడిస్టే. ఆయన పడవలు ముంచేయడం ఏమిటండి? తప్పు కదా. పోనీ చెప్పించాలి, లేకపోతే ఎవరితో ప్రసాదం ఇప్పించాలి. పడవ ముంచేయడం, మొగుడు కనపడకుండా చేసేయడం ఏమిటండి ఆ కథలు? అయితే ఇప్పుడు నేను అంటున్నాను సత్యనారాయణుడు చాలా దయాళువు అంటున్నాను. నీ కత్తికి 2 వైపులా పదును అనుకోకండి, జాగ్రత్తగా వినండి. అంటే ఇందులో జీవితమునకు సంబంధించిన ఒక గొప్ప రహస్యాన్ని దాచారు. మీరు ఆ క్రతువు చేయగలరా? అన్నకూటోత్సవాన్ని మీరు చేసుకోగలరా? ఇంట్లో మీరు చేసుకోలేరు. అన్నకూటోత్సవం ఆచార్యముఖేనా, ఇది ఒక పెద్ద ఎగ్జంప్షన్ వైదికంలో. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను మొన్ననే ఎక్కడో నామవాణిపాలెం అని ఒక చోట ఉపన్యాసం చెప్పాను. అక్కడ ఇదే ఉపమానం చెప్పా. ఒక నిరక్షరాస్యుడు ఉంటాడు ఒక పల్లెటూరులో. ఏదో బంజరు భూమిలో 2 ఎకరాలు ఇప్పించండి బాబాయ్, వ్యవసాయం చేసుకుంటానని కలెక్టర్ గారితో ఎవరికో కలెక్టర్ గారికి అపీల్ రాయించుకుంటాడు చదువు వచ్చిన ఆయనతోటి. ఆ చదువు వచ్చిన ఆయన రాస్తాడు. ఏమని రాస్తాడు? ఫ్రమ్ అన్న దగ్గర తన పేరు రాసుకోడు, పొలం లేనివాడి పేరు రాస్తాడు. రాసి ఆయనకి బాగా రాయడం వచ్చు. అందుకని కలెక్టర్ గారి దివ్య సముఖమునకు, అయ్యా నేను ఇటువంటి నిరుపేదని, నాకు తెల్ల కార్డు ఏదో కార్డు ఉంది, నాకేమో ఏదో నెలకి 50 రూపాయలు 60 రూపాయలు వస్తోంది, ఇంత కష్టపడుతున్నాను, రాళ్లు కొట్టుకుంటున్నాను, క్షామం వచ్చేసింది, ఎక్కడా తినడానికి అన్నం లేదు, 80 బిడ్డలు, చాలా బాధపడుతున్నాను. ఈ ఊళ్ళోనే ఫలానా సర్వే నెంబర్లో గవర్నమెంట్ వారి పోరంబోకు స్థలం ఉంది, ఓ 2 ఎకరాలు నాకు ఇప్పిస్తే నేను వ్యవసాయం చేసుకుంటాను, ఇట్లు భవదీయుడు అని, నిషాని ఏదో పుల్లంపల్లి వెంకట్రావు అని రాస్తాడు. రాసిన వాడెవడు?
ఇంకొక ఆయన రాశాడు చదువొచ్చిన ఆయన, పేరెవరిది? పుల్లంపల్లి వెంకట్రావుది. ఆయనకేం తెలుసు, ఆయనకేం రాయడం రాదు, నిశాని వేశాడు బొటనవేలు ముద్ర. కలెక్టర్ గారికి వెళ్ళింది, కలెక్టర్ గారు చదివారు, అయ్యయ్యో పాపం ఎంత పేదరికంలో ఉన్నాడో, అన్ని ఎంక్లోజర్స్ పెట్టాడు, కాబట్టి పొలం ఇవ్వండి అంటారు. ఇప్పుడు ఇంత బాగా అప్లికేషన్ రాసిన వాళ్ళకి ఇస్తారా పొలం? ఇంత బాగా అప్లికేషన్ ఎవరి కోసం రాయబడిందో వాళ్ళకి ఇస్తారా పొలం? పుల్లంపల్లి వెంకట్రావు గారికే ఇస్తారు 2 ఎకరాల పొలం. అంతేగాని అప్లికేషన్ రాసిన ఆయన ఎవరో కనుక్కోండి, ఆయనకి ఇవ్వండి 2 ఎకరాల పొలం అందరు కలెక్టర్ గారు. అంటే ఏమీ చేతకాక నిశానీ వేసిన వాడు అన్నీ వచ్చిన వాడి కాళ్ళు పట్టుకుని ప్రయోజనాన్ని పొందేసినట్టే, ఏమీ రాని మనం అన్నీ వచ్చినటువంటి ఆచార్యుల కాళ్ళు పట్టుకుని తిరుప్పావళా చేయించుకుని ప్రసాదం పుచ్చుకుని ధన్యులమైపోతాం. అదే వైదిక ప్రక్రియలో ఉన్న రహస్యం. ఎంత అందంగా కిందకి తీసుకొస్తారో చూడండి మన కోసమని. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ సత్యనారాయణ స్వామి కథలోకి వెళ్ళండి, రేపు ప్రసాదం పుచ్చుకుంటాం. అస్తమానం గోపాలకృష్ణ గారు ఆర్జితసేవ గృహస్థాసు లోపల పుచ్చుకోండి ప్రసాదం, మీరు ఇలా పుచ్చుకోండి ప్రసాదం, అలా అంటే మళ్ళీ తేడా ఉందనుకుంటున్నారేమో, ఏం లేదు ఉట్టునే లోపల ఏదో ఇస్తాం ఇలా ఇస్తాం అంటుంటారు. కాబట్టి ఎందుకు ఇన్ని మాటలు ప్రసాదం 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 అని ప్రసాదం పెట్టడం? మీకు ప్రసాదం అంటే ఏమిటో తెలుసా అండి? ఇక్కడికి వచ్చిన తర్వాత అలా స్వామివారి పూజ జరుగుతుంటే మీరు చూడండి, వీడియో చూస్తున్నప్పుడు మీకు బాగా దొరుకుతాయి ఇలాంటివి. కొంతమంది అలా కళ్ళు పడిపోతూ ఉంటారు. కళ్ళు పడిపోతూ ఉంటే మీరు వెళ్ళి ఇలా అన్నారు అనుకోండి, ఒక చక్కటి ఉపాయం ఒకటి ఉంటుంది, అయ్యా నిద్రపోకండి అన్నారు అనుకోండి, అబ్బాయి ధ్యానం చేసుకుంటున్నానండి అంటారు. పూజ జరుగుతుంటే అంటే నిద్రపోతున్నానన్న మాట కప్పిపుచ్చడానికి నేను ధ్యానం అదృష్టం ఏంటంటే ధ్యానానికి నిద్రకి ఓలాగాడు, కానీ మనకి తెలిసిపోతుంటుంది అనుకోండి ఆయన తూలు. అందుకని నేను ధ్యానం చేసుకుంటున్నానంటాను. అపచారమా కాదా? పూజ జరుగుతుంటే నిద్రపోవడం ఏంటండి? మీ గోత్రనామాలు చెప్పాక మిమ్మల్ని నిద్రపోమ్మనే, ఇంకా కుర్చీలు ఎందుకు ఇవేందుకు, చాపలేసేస్తే కూడా వదిలిపోయే. అందుకు కాదు, మనం ఆవలించి నిద్రపోయి మళ్ళీ ఎప్పుడో అక్కడ గోవిందా అన్నప్పుడు కళ్ళు తెరిచి ఇలా ఇలా ఒకటి మెకానికల్ గా అలవాటు అయిపోతుంది. కాబట్టి గబగబా ఇలా అనేసి ఒక్కొక్కసారి ఎంత చిత్రంగా ఉంటుందంటే, సభలో ఎంతమంది నిద్రపోతున్నారు అన్నది తెలుసుకోవాలనుకోండి, దేంటి అక్కడ హారతి ఇవ్వకుండా ఉట్టినే గోవిందా అన్నారనుకోండి, తెలివేసి ఉన్న వాళ్ళు ఊరుకుంటారు, మీకు నిద్రపోయిన వాళ్ళు ఇలా అంటారు, హారతి ఇచ్చారనుకోండి. అంటే నిద్రలో ఉన్నారనమాట. నేను ఒకసారి ఒక ట్రిక్కిష్ కండక్టర్ ని చూశాను. సామర్లకోట నుంచి వస్తున్నప్పుడు అతను చాలా మంచి శరీర దారుఢ్యంతో ఉన్నాడు, చాలా బలిష్టమైన వ్యక్తి, విశేషంగా మద్యపానం చేసి ఉన్నాడు, చాలా క్రౌర్యంతో ఉన్నాడు, సీట్లో పడుకొని నిద్రపోతున్నాడు. భానుగుడి జంక్షన్ లో దిగవలసిన నేను, నిద్రపోతున్న వారు, కండక్టర్ గారు, డ్రైవరు, నలుగురుమే ఉన్నాం 4 వేదాల్లాగే ఉంటే, కండక్టర్ ఆఖరికి ఆయన దగ్గరికి వచ్చి లేపి ఎక్కడ దిగాలని అడిగాడు. భానుగుడి దగ్గరికి వచ్చేస్తుండగా వాళ్ళు లేచి కళ్ళు విప్పన్నాడు, బాలాజీ సెంటర్లో దిగాలి అన్నాడు. అలాగే పడుకో అన్నాడు కండక్టర్. నేను అనుకున్నాను ఇదేంటి, భానుగుడి వచ్చేస్తుంటే బాలాజీ సెంటర్ రావాలంటే పడుకో అంటారేంటి అనుకున్నాను. అతనేం తొనకలేదు బెనకలేదు, నా దగ్గరికి వచ్చి అన్నాడు, మాస్టారు మీరు భానుగుడి దగ్గర దిగండి, నేను బస్సు దిగి బాలాజీ సెంటర్ అంటాను. వాడు తాగున్నాడు కదా దిగిపోతాడు అన్నాడు. రాదే వాడు పడుకోవడానికి నేను లేపడం ఏంటంటే, నాకు తెలిసే ప్రతి సెంటర్లో ఎవడు దిగుతాడో అన్నాడు. అని నేను ఇది జరుగుతుందా అని చూస్తున్నాను. నేను దిగిపోతుంటే కండక్టర్ కిందకి దిగి బాలాజీ చెరువు అన్నాడు. వీడు గబగబా దిగిపోయాడు, బస్సు వెళ్ళిపోయింది. వాడు కళ్ళు నులువుకుని అటు ఇటు చూసేలోపల అది కాంప్లెక్స్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక తెలివైనటువంటి మార్గంలో తప్పుకునేటటువంటి విధానం. ఇప్పుడు ప్రసాదం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అది అనుగ్రహము. మీరు ఎన్నో అపచారాలు చేశారు, ఉపచారములన్న పేరుతో వ్రతముల్ చేయుచునొక్కమారైన ఎవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియన్ గత చేలా ప్లవలంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాల తటన్యస్త కరబ్జలై సరసలీలన్ మృక్కిరట్లందరున్ అంటారు. అందుకే 10 మాటలు గోవిందా అనిపించి ఇలా నమస్కారం చేయిస్తారు. అలా అన్నంత మాత్రం చేత దోషం పోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆఖరణ మీకు ప్రసాదం ఇస్తారు. ఈ ప్రసాదం అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరానుగ్రహము. ఇప్పుడు మీకు ఈశ్వరానుగ్రహమే ప్రసాద రూపంలో చేతికొచ్చింది. నాకు ఈశ్వరానుగ్రహం అక్కర్లేదు అని మీరు అన్నారనుకోండి, తత్ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. ఈశ్వరానుగ్రహం అక్కర్లేని వాడు ప్రమాదానికి పోతాడు. ఈశ్వరానుగ్రహం కావాలనుకున్న వాడికి ప్రమాదం ఉండకుండా పోతుంది. కాబట్టి ఏం చేయాలి? వెడుతూ వెడుతూ అందుకే ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు విప్పి కళ్ళకద్దుకుని ఇది నన్ను రక్షించగలిగినది అని మీరు పిచ్చుకుంటారు. ఏమండి ఇంత పులిహార తినేస్తే మమ్మల్ని ఎలా రక్షించేస్తుందండి అని మీకు అనుమానం రావచ్చు. మీరు పరమభక్తితో తీసుకున్నటువంటి ఈ ప్రసాదంలో ఉన్నటువంటి 6వ వంతు మనస్సుగా ఏర్పడుతుంది. ఈ మనస్సు
మిమ్మల్ని దుఃఖము పాలు చేస్తున్నటువంటి కష్టానికి విరుగుడైనటువంటి ఆలోచనని ప్రచోదనం చేస్తుంది. ఇప్పుడు మీకు ఈ ఆలోచన రాగానే పెడతారు. ఇన్నాళ్ళు రాలేదండి ఆలోచన, ఇప్పుడు వచ్చింది ఆలోచన, అమ్మయ్యా నేను ఫలితాన్ని పొందానంటాడు. ఎంత ఎక్కువగా పాపం ప్రతిబంధకంగా అడ్డొచ్చి కోరిన కోరిక తీరకపోతే అంత ఎక్కువ పూజ చేసి ప్రసాదం తీసుకుంటూ ఉండాలి. అంత అనుగ్రహాన్ని మీరు మూట కట్టుకుంటూ ఉండాలి. అందున ఇలాంటి విశేష క్రతువులు చేసిన చోట వచ్చేటటువంటి ప్రసాదం సామాన్యం కాదు. రేపటి రోజున అన్నకూటోత్సవంలో దొరికేటటువంటి ప్రసాదం లాంటి ప్రసాదం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు చెప్పండి, సత్యనారాయణ స్వామి వారి శాడిస్ట్ అయితే చంపేయాలి వాళ్ళిద్దరిని. చంపలేదు, అశరీరవాణిగా చెప్పాడంటే వేదంగా చెప్పాడు. ప్రసాదాన్ని విడిచిపెట్టకండి, ప్రసాదం పుచ్చుకోండి. వాళ్ళిద్దరూ పుచ్చుకున్నారు. వెంటనే వాళ్ళ భర్తల్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆయన వాళ్ళిద్దరినీ అడ్డుపెట్టి లోకానికంతటికీ కూడా ఒక పాఠం చెప్పాడా? వాళ్ళకి అపకారం చేశాడా? ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి శాడిస్ట్ ఎందుకు అవుతాడు? అవడు. మరి మీరు ఎందుకన్నారు అలాగా? అంటే అలా అంటే తప్ప బాగా బోధపడదు. మనకి అరుంధతి న్యాయం అని ఒకటి ఉంటుంది. అరుంధతి నక్షత్రం అదే అని మీరు అన్నారనుకోండి, ఇలా చూసి ఏమిటో అలా అంటాడంటారు. అందుకని ఏం చేస్తారంటే, ముందు చూసారా 7 నక్షత్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 7 నక్షత్రాల్లో 6 వదిలేయండి, పెద్దదుందా? ఉంది. పెద్ద నక్షత్రం పక్కన చిన్నదుందా? ఉంది. ఆ మెరుస్తున్నదే అరుంధతి. అంటే అరుంధతిని చూపించడానికి మిగిలినవన్నీ చూపిస్తూ పెడతారు. అలా బాగా నాటుకోవడానికి వ్యతిరేక వాదంలోంచి సమర్థించే వాదంలోకి ప్రవేశిస్తాం తప్పది ఈశ్వర నిరసనము కాదు. కాబట్టి రేపటి రోజున మనందరం చక్కగా అన్నకూటోత్సవ ప్రసాదాన్ని స్వీకరిద్దాం. ఇక రేపటి రోజు జరిగేటటువంటి విశేషోత్సవం గురించి నేను 4 మాటలు విజ్ఞాపన చేశాను. ఒక ఉత్సవం గురించి మాట్లాడవలసి వస్తే ఎన్ని రోజులైనా మాట్లాడవచ్చు, కానీ అది కాదు ప్రయోజనం. నేను కేవలం దాని యొక్క మౌలికమైనటువంటి సిద్ధాంతావిష్కరణము చేసి వెంకటాచల వైభవమును గురించి కొన్ని మాటలు ప్రస్తావన చేయడం. చూడండి, వెంకటేశ్వర స్వామి వారి అవతారం రావడానికి, మిగిలినటువంటి అవతారములు రావడానికి మీకు ఒక ప్రధానమైనటువంటి భేదం కనపడుతుంది పురాణంలో. మీకు ఉదాహరణకి నేను దశావతారాల్లో మీకు కొన్ని అవతారముల యొక్క ఆవిర్భావమును గురించి మాట్లాడతాను. రామావతారం ఉంది. రామావతారం ఆవిర్భవించేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. దశరథ మహారాజు గారు ఒక ఇష్టి చేశారు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు ఆయన. నాకు బిడ్డలు కావాలయ్యా, నేను ఒక ఇష్టి చేస్తున్నాను అన్నాడు. ఆ ఇష్టికి దేవతల్ని పిలిచినప్పుడు వాళ్ళు ఎదురుగుండా వచ్చి కూర్చుని తీసుకోవడం కోసమని మనం పెళ్లి భోజనానికి పిలిస్తే అందరూ వచ్చినట్టుగా దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. అలా దేవతలందరూ కూర్చుని ఉండగా చతుర్ముఖ బ్రహ్మ గారు వచ్చారు. బ్రహ్మాస్త్రం, చతుర్ముఖ బ్రహ్మ వీళ్ళు ఎప్పుడూ సర్వదా గౌరవనీయులు, ఇంటి పెద్ద సృష్టికర్త అయిన. అందుకని బ్రహ్మగారు రాగానే సభలో అందరూ లేచి నిలబడ్డారు. నిలబడి వారు కూర్చున్నారు. కూర్చుని ప్రసన్నంగా అందరి వంక చూశాడు. అప్పుడు వీళ్ళందరూ ఎలాగో పెద్ద ఆయన వచ్చాడు కదా, ఓసారి కష్టం చెప్పుకుందామని నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాలిన మారుత చెర్వోల్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. అయా, నువ్వు రావణాసురుడికి వరాలు ఇచ్చేశావు, ఇవాళ సముద్రం కూడా గంభీరంగా కెరటాలతో ఉండడానికి వీల్లేదు. పంచభూతములను శాసిస్తున్నాడు రావణాసురుడు. ఎలా జరుగుతుంది రావణ వధ అని అడిగారు. అడిగితే నరవానరుల్ని వాడు అడగలేదురా అన్నాడు బ్రహ్మగారు. ఈ మాట చెప్పగానే సభలో ఎవరైనా లేచి, అయితే నేను నరుణ్ణేనండి, నేను వెళ్ళిపోతాను రావణాసురుడి మీదకి అంటాడేమో. అలా వెళ్ళిపోతే రావణుణ్ణి చంపడం సాధ్యం కాదు. కేవలం నరుడు చంపలేడు. నరుడిగా ఉన్న నరోత్తముడై ఉండాలి, గొప్ప మహానుభావుడై ఉండాలి, ధార్మిక జీవనం ఉన్నవాడై ఉండాలి, పెద్దల ఆశీర్వచనములు పొందినవాడై ఉండాలి. పిల్లలు తొందరపడి వెళ్ళిపోతారేమో అని ఎవరూ పిలవకపోయినా ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి. ఆయన ఇంతమంది మధ్యలో ప్రతిజ్ఞ చేశాడు, నేను దశవర్ష సహత్వాక్రూరం దురాత్మానం దేవర్షీనాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ పితరం రోచయామాశా తథా దశరథం నృపం అన్నాడు. నేను దశరథుణ్ణి తండ్రిగా వరిస్తున్నాను అన్నాడు. శాఖోసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దితిదైవచ్చే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్యాగర్భవాసం చేసి ఒక నరుడిగా బయటికి వచ్చారు రామచంద్రమూర్తి. కాబట్టి ఆ అవతారం రావడం వెనకాల ఎవరిదో ఒకరి ప్రార్థన అన్నది ఉన్నది. ఒక కృష్ణావతారం ఉందనుకోండి, దేవతలందరూ ప్రార్థన చేశారు.
కంసుడి దురాగతాలు మేము పడలేకపోతున్నాం, లోకంలో రాక్షసులు ఎక్కువైపోయారు, మహానుభావ మీరు వచ్చి రక్షించాలని నేను ఆవిర్భవిస్తున్నాను అన్నాడు. అని అసలు కృష్ణావతారంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అసలు కృష్ణుడిగా రాముడిగా జన్మించినప్పుడు విష్ణువుగా కనపడలేదు, కృష్ణుడిగా జన్మించినప్పుడు మాత్రం బాలుడిగా కనపడలేదు. శ్రీమన్నారాయణుడుగానే ఆవిర్భవించాడు ఆయన. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. అలా బాలుడి రూపంలో చతుర్భుజములతో శంఖచక్ర గదా పద్మములతో వనమాలతో పటుపీతాంబరంతో ఆవిర్భవించాడు. అక్కడ కూడా దేవతల ప్రార్థన ఉంది. ఒక వామనమూర్తి అవతారం తీసుకున్నారనుకోండి, అదితి ప్రార్థన ఉన్నది. స్వామి, నా కుమారుడైనటువంటి ఇంద్రుడి రాజ్యం పోయింది, అది ఇప్పించడానికి నువ్వు నా కడుపున పుట్టాలని వ్రతం చేసింది. ఎదురుగుండా వచ్చి స్వామి నిలబడ్డారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వపుచ్చి మందమధురావా పంబుల పొగడన దితి లక్ష్మీనాథున్. ఆ లక్ష్మీనాథుణ్ణి పొగిడి నా కొడుక్కి రాజ్యం ఇప్పించమని అడిగింది. అడిగితే అప్పుడు ఆయన వరం ఇచ్చారు. ఎంత గొప్ప పూజ చేశావు అదితి! నీ కొడుక్కి కేవలం రాజ్యం ఇప్పించడం కాదు, నీ పూజ చూశాక నాకో కోరిక పుట్టింది. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సంమోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భముల తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అదితి నీ కొడుకునై ఆడుకోవాలన్న కోరికగా ఉంది, నీ కడుపున పుడతానమ్మా అన్నాడు. కాబట్టి అదితి ప్రార్థన ఉన్నది, కాబట్టి ఆవిర్భవించారు. ఈ అవతారములలో మీకు ఎవరిదో ఒక ప్రార్థన కనపడుతుంది. వెంకటేశ్వరుడి ఆవిర్భావంలో ఒక రహస్యం. కలియుగం ప్రవేశించింది, ఎవ్వరూ ప్రార్థించరు. శ్రీమన్నారాయణ నువ్వు వచ్చి రక్షించని అడిగిన వారు లేరు. కలియుగం ప్రవేశిస్తే భయం ఎందుకండి అంటే, నేను తరచు చెప్తూ ఉంటాను సభల్లో, కలిపురుషుడు కేవలముగా కామలౌల్యము చేత రసేంద్రియ లౌల్యము చేత లోకాన్ని పాడు చేస్తాను అని చతుర్ముఖ బ్రహ్మగారి సభలో ప్రకటించుకున్నాడు. కాబట్టి కలి పాపము చేయించేటటువంటి స్వభావం ఉన్నవాడు. కలిపురుషుడు ఎంత జాగ్రత్తగా వెతుకుతాడో మీరు చూద్దరు గాని, వెంకటాచల వైభవంలో ఏదో ఒక రోజు చూపిస్తాను. కఠినమైన చట్టానికి సూక్ష్మమైన రంధ్రాలు వెతకగలిగినటువంటి న్యాయవాదిలా, ఎంత ఉపాసనా బలం ఉన్నటువంటి వాడిలోనూ కూడా ఇంత చిన్న రంధ్రం పట్టుకుని పతితుణ్ణి చేయడానికి ప్రయత్నిస్తాడు కలిపురుషుడు. అటువంటి కలిపురుషుడి బారి నుంచి తప్పుకుని పాపం చేయకుండా ఉండడం ఎంత కష్టం. వేదము ప్రమాణము కాదన్న వాదనలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. అలాంటి రోజులలో వేదము ప్రమాణమని నమ్మి నిలబడగలగడం ఎంత కష్టం. మరి ఈ కష్టాన్ని ఎవడు తట్టుకుంటాడు? ఈ ప్రశ్న ఎవరు అడిగారో తెలుసా అండి? కలియుగం వచ్చిన తర్వాత నారదుడు ఒకసారి ఎక్స్కర్షన్కి వచ్చాడు. ఆయన నాన్నగారు కలియుగం వచ్చిందంటే ఒకసారి కొత్త యుగం ఎలా ఉంటుందో నేను చూసి వస్తానండి అన్నాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి చూసిరా వెళ్ళి అన్నాడు. ఆయన వచ్చాడు నారదుడు, చూసి అయ్యో 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 నోరు కొట్టేసుకుని వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మగారి దగ్గరికి, ఎరా అలా ఉన్నావే అన్నాడు. బ్రహ్మగారు, ఏం చెప్పమంటారు నాన్నగారు? కమలాక్షు పూజింపనొల్లక కమలాక్షులతోడ కామించి కాలంబు గడుపువారు. ప్రపంచంలో ఎక్కడా కూడా అసలు భగవంతుణ్ణి సేవించాలన్న కోరిక లేదు. ఎన్నాళ్ళు చేసినా దిక్కుమాలిన సంసారం, నాకన్నా నా బుజ్జి నా పొన్న అంటూ పెళ్ళాలని ముద్దులు అడుకునే వాళ్లే కనపడుతున్నారు. కమలాక్షులతోడ కామించి కాలంబు గడుపువారు. రాజీవలోచను సేవింపనొల్లక రాజే సర్వంబని భ్రమయువారు. భగవంతుడి మీద మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అన్న శ్లోకం చెప్పడం వారికి రాదు. కానీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా అని ఎంత కవిత్వం వస్తుందో వాడికి. అయా మీరు ఇంద్రుడు, మీరు చంద్రుడు, మీరు ఉపేంద్రుడు అని ఎంత స్తోత్రం చేస్తాడో. ఎందుకని? ఆఫీసర్ గారిని పట్టుకుంటే చాలు. ఆ ఆఫీసర్ గారికి ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, మళ్ళీ 3వ రోజు కనపడ్డు. కృతజ్ఞత.
అందుకే చెప్తాడు కిష్కింధకాండలో లక్ష్మణుడు బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విధి విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. కృతఘ్నుడికి ఇహ నిష్కృతి లేదు. కాబట్టి ఎంతసేపు కూడా అధికారులను స్తోత్రం చేసేవాళ్ళు ఉంటారు తప్ప అధికారులను అలా స్తోత్రం చేయడం ఒకనాడు వాళ్ళకి ప్రమాదం తీసుకొస్తుందని స్తోత్రం చెయ్యకుండా నిగ్రహించుకుని మంచి మాట చెప్పేవాడు కలియుగంలో ఉండడు. ఆ రూపంలో వచ్చి కలిపురుషుడు పాడు చేసేస్తాడు భగవద్భక్తుడిని. కాబట్టి స్తోత్రపాఠం చేసే వాళ్ళని కొంచెం దూరంగా ఉంచాలి. ఓహో కలిపురుష లక్షణం అని. కనుక రాజసర్వంబని భ్రమయువారు స్త్రీనాథు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? వాడికి విష్ణు అక్కర్లేదు, వాడికి నారాయణుడు అక్కర్లేదు, వాడికి ఎవరు కావాలంటే లక్ష్మీ పూజ ఒకటే చేస్తాడు. వాడు లక్ష్మీదేవి ఒక్కతే కావాలి. నాకు సీతమ్మే కావాలి, నాకు రాముడు అక్కర్లేదని అడిగిన వాడు ఉన్నాడు ప్రపంచంలో. వాడికి 10 తలకాయలు తెగిపోయి. ఒకడు నాకు సీతమ్మ అక్కర్లేదు రాముడే కావాలన్న స్త్రీ ఒకతుంది, దానికి ముక్కు చెవులు తెగిపోయాయి. నాకు సీతారాములు కలిసి కావాలన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన భవిష్యత్ బ్రహ్మయ్యై ఆరాధనీయుడై మహాపురుషుడై పూజనీయుడై స్వామి హనుమయ్యై నిలబడిపోయారు. అందుకని ఆ తల్లి అంటుంది సుందరకాండలో, శక్త్యా లోభయితుమ్నాహమ్మైశ్వర్యేన ధనేనవా. గోరి పెచ్చాడా, సీతారాములు 2 కాదురా, ఒకరిని విడిచి ఒకరుండరంటుంది. వీడికి లక్ష్మీ అనుగ్రహం కావాలి, నారాయణ అనుగ్రహం వీడికి అక్కర్లేదు. వీడు అసలు ఆ పేరెత్తడు. వీడికి అన్నీ ఏమొచ్చు అంటే లక్ష్మీ ప్రార్థనలు వచ్చు. మీకు ఆశ్చర్యం చెప్పనండి, ఇంట్లో కొంతమంది లక్ష్మీదేవి ఫోటో గేటు వంక చూసేట్టు పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరో తెలుసా? అది వెళ్ళిపోతుంది కదండి అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటో తెలుసా అండి, గేటు వైపుకు పెట్టకపోతే ఇంకా ఆవిడికి దారి తెలియదు, దారి తెలియక ఆ ఇంట్లోనే తిరుగుతుంది. అంటే వీడి దృష్టిలో ఎంత పాపపాలోచన నేను చేస్తున్నాను అన్నది ఉండదు. ఆ ప్రశ్న మనం అడగచ్చా అలాగా? కోటేశ్వరారు మీతో మాట్లాడాలండి, ఒక్కసారి మీ ఇంటికి రావాలి, ఒక్కసారి. అయ్యా ఏదో వెంకటాచల వైభవం జరుగుతోందండి, రోజుకి 4-5 గంటల కన్నా పడుకోవట్లేదు, ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నాను, కుదరదండి, చాలా అర్జెంట్ అండి, ఒక్కసారి 5 నిమిషాలు వెళ్ళిపోతా, ఒక్కసారి రావచ్చా? సరే నా ప్రారంధ కర్మ రండి అన్నాం అనుకోండి. వచ్చి ఏమిటంటే మీకు అంత అర్జెంట్, దేనికి వచ్చారు చెప్పండి అన్నాను. లక్ష్మీదేవి ఫోటో వీధిలోకి ఉందండి మా ఇంట్లో, లక్ష్మి వెళ్ళిపోతుంది అంటున్నారు, అదేమైనా ఇబ్బంది అంటారు. అదే హౌస్ వాట్ ఏ సిల్లీ క్వశ్చన్ ఇట్ ఈస్. లక్ష్మీదేవి ఫోటో వీధిలోకి చూస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా అసలు ఆ ప్రపంచంలో ఐశ్వర్యం ఉంటుంది. అదే అండి లక్ష్మీదేవి తత్వం. వీధిలోకి ఆవిడ ఫోటో ఇలా పెట్టకూడదు, పెడితే ఆవిడ వెళ్ళిపోతుంది. వీడికి మాత్రం 31వ తారీఖున జీతం ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళిపోతాట. 1వ తారీఖున శుక్రవారం అంటే వీడు పాలవాడికి డబ్బు ఇవ్వడం. అదేంటి మరి నువ్వు బతికినట్టు వాడు బతకడా? అంటే అసలు ఆ చెప్పే మాటలకి అర్థం ఉండదు. ఎంతసేపు ఎక్కడికి స్టకప్ అయిపోయి ఉంటారంటే దీపపు కుందులో 2 ఒత్తులైనా 3 ఒత్తులైనా హారతి ఇలా అనాలా ఇది తప్ప అసలు భక్తి భావన వైపుకి వెళ్ళలేడు పూర్తిగా. ఎంతసేపు కోరిక ఏమిటంటే విష్ణుమూర్తిని గేటు వైపుకు పెడతాడు, లక్ష్మీదేవిని ఇంటి వైపుకు పెడతాడు. ఈవిడ ఇంట్లోకి రావాలి, ఆయన ఉంటే ఎంత ఊడిపోతే ఎంత మాకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే విష్ణుమూర్తి మా ఇంట్లో రాక్షసులు ఉన్నారా, రావణుడు ఉన్నాడా, సంహారం చెయ్యాలా, అలాంటి వాళ్ళ ఇంటికి పోతాడు ఆయన. మాకెందుకంటే ఆయన, మాకు లక్ష్మీదేవి ఉంటుంది చాలు. నేను సభాముఖంగా ఇలా అడిగానని మీరు అనుకోకండి. మీరు ఎంతమంది ఇలాంటి వాళ్ళని చూడలేదో మీరు ఒకసారి పరిశీలన చేయండి. వినే చెప్పాడండి నారదుడు, శ్రీనాథు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు నారాయణుని చేరు దారిను హింపక పాపసంఘంబుల తగులువారు. వేదము యొక్క అచ్చిట్ట చివరి ప్రయోజనమేమి అంటే శంకర భగవత్పాదులు అంటారు శిష్యులతోటి, వాక్యార్థస్య విచార్యతాం శృతిశిర పక్ష సమాశ్రీయతాం దుస్తర్కాస్తు విరంయతాం అని మహానుభావుడు వేదో నిత్యమధీయతాం అని శిష్యుల్ని కూర్చోబెట్టుకుని సమస్త సారాన్ని చెప్పారు ఆయన. ఏమిటి తెలుసుకోవాలో తెలుసా? ఈ మనుష్య జన్మలోకి వచ్చిన వాడు వేదము చేత ప్రతిపాదింపబడిన పరమాత్మ దర్శనము వైపుకి అడుగులు వేస్తూ వెళ్ళాలి. కానీ అసలు నారాయణుని చేరడం అంటే అది ప్రస్థానం. అసలు ఆ భావనే లేదు. అయ్యో ఇది వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఇలాంటి జన్మ వస్తుందా, ఈ బెంగ లేదు. ఎన్ని కోట్ల జన్మలలో మృత్యువుని పొందాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్నిసార్లు వదిలాడో శరీరాన్ని. గజేంద్ర మోక్షంలో పోతన గారు అంటారు,
అలసట సొలసట నొందక ఒంటికి శ్రమయును లేక ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు కరి మకరతోడ పూరన్ వేయొక్క 1000 సంవత్సరములు. 1000 అంటే సహస్రం, సహస్రం అంటే అనంతం. ఎన్ని కోట్ల జన్మలో ఎన్ని జన్మలయ్యాయో ఎవడికి తెలుసండి. ఒక జన్మలో కోడిగా ఉండి తిరగేసి కట్టి లూనాకి కట్టేసి తీసుకెళ్లిపోతుంటే తల రాయికి తగిలి పగిలిపోయి చచ్చిపోయాం. ఒక జన్మలో పందెై పుట్టినప్పుడు కాళ్ళు కట్టేసి తిరగేసి రోకలి పెట్టి కొడితే కడుపు బద్దలై చచ్చిపోయాం. ఒక జన్మలో తొండై పుట్టి చెట్టు మీద ఉంటే కాకి పట్టుకెళ్లి ఎత్తుకెళ్లి కాళ్ల మధ్య కూర్చోపెట్టుకుని తన వాడి ముక్కుతో కొట్టి ప్రేగులు పీకుతుంటే చచ్చిపోయాం. ఒకనాడు ఒక కోడి పుట్టి కిందనే ఉండి ఒక్కొక్క కోడిని పైకి తీసి కోసేస్తుంటే కింద నా బతుకుందని ఈ కోడి అనుకుంటుంటే ఒక్క కోడిని తీసి కోసేస్తున్నప్పుడు కొక్కొక్కొక్కొక్కొక్క అంటూ చచ్చిపోయాం. గడ్డి మేసినటువంటి మేకని తీసుకొచ్చి మేకని పెంచినటువంటి వాడు కంఠం కింద చెయ్యి పెట్టి ఇలా ఇలా చూస్తుంటుంటే వెర్రి మేక వెర్రి గొర్రె తలెత్తి నిలబడతాయి. ఎంత ప్రేమో నా యజమానికని, ఎంత కండ పట్టిందో ఎంత బరువు ఉంటుందో అని వాడు చూసుకుంటూ ఉంటాడు, కంఠం కొయ్యడానికి మాంసం తీసుకోవడానికి. ఎన్ని జన్మలలో వెళ్ళిపోయావో, ఎన్నిసార్లు మృత్యువాత పడ్డావో. ఈ శరీరము ఉన్నప్పుడు మాత్రమే మనుష్య ఉపాధిలోనే నువ్వు నారాయణుడి వైపుకి అడుగు వేయగలవు. వెంకటాచల వైభవం జరుగుతోంది, సుప్రభాతం జరుగుతుండగా తెల్లవారి లేచి వెళ్లి పుణ్యం మూటగట్టుకోగలిగినటువంటి అదృష్టము ఒక్క ఈ ఉపాధికే ఉన్నది అని రాగలిగిన అదృష్టం నీకు మాత్రమే ఉన్నది. రాలేవు. ఎన్ని సంవత్సరాలు పడుతున్నావో తెల్లారకట్ట 7 తెల్లవారుజాములు నువ్వు లేవలేకపోతున్నావు. అంటే మిమ్మల్ని నేను అంటలేదు, నాలాంటి వాడి గురించి చెప్తున్నాను. కాబట్టి నారాయణుని చేరు దారిను హింపక పాప సంఘంబుల బడయువారు ఆఖరికి ముక్తియను మాట ఎరుంగక. అసలు మోక్షం అనేటటువంటి మాట ఒకటి ఉంది. అసలు ఆ సబ్జెక్ట్ అక్కడ అది ఎందుకండి మనకి? అసలు మోక్షం మాట దేవుడు ఎరుగండి. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఈశ్వరుడు గురించి ఓ మాట చెప్పారనుకోండి, చెప్తే వెంటనే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారంటే, అప్పటికి ఆయనకి 60 ఏళ్ళు వచ్చి తలకి రంగేసుకుంటుంటాడు. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఎందుకంటే దేవుడి గురించి, మరి ఎప్పుడు దేవుడి గురించి ఆలోచిస్తారండి, ఎప్పుడు పూజ చేసుకుంటారు, మీరు ఎప్పుడు పురాణం వింటారండి అని అడిగారు అనుకోండి, అంటే మనకేంత అవసరం ఏం లేదు, మనం ఎవరికి ఉద్ధారకులంకాం అలా మీరు అడుగుతుంటారా కోటేశ్వరారు అని అనుకోకండి. నేను ఉదాహరణకి చెప్పానంతే. అడిగితే వాళ్ళ స్టాక్ రిప్లై ఒకటి ఉంటుంది, వెంటనే ఫ్యాట్ కమ్స్ ద రిప్లై. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి? రిటైర్ అయిపోయింది. నాకు చాలా మంది తగులుతుంటారు అంటారు. నేను ఎవరిని అడగక్కర్లేదు, అయ్యా కోటేశ్వరారు రిటైర్ అయిపోతే మీ వెనకాలేనండి అంటాడు. ఇది నాకు బరువు. అంటే దానివల్ల నేను ఏదో పొంగిపోయి ఎప్పుడు వాడు రిటైర్ అయిపోయినా వెనకాతల అనుచరుడిగా వస్తాడో అని నేను తపస్సు చేస్తాను అనుకుంటాడు. చాలా సిల్లీ స్టేట్మెంట్స్ ఉంటుంటాయి. కొంతమంది కనపడుతుంటారు నాకు, ఎక్కడో కనపడి రైల్లోనో ఆఫీసులోనో, కోటేశ్వరారు ఏమనుకోకండి నేను రాలేకపోయాను పురాణానికండి. వాడు రాకపోతే నేను అనుకోవడానికి, మా అమ్మాయి పెళ్ళి అదేమన్నా ఎవడ అదృష్టం ఉంటే వాడు వస్తాడు, వాడు చూసుకుంటాడు వెంకటాచల వైభవం. నాకెందుకు మధ్యలో వాడు రాకపోతే నేను బెంగెట్టేసుకుంటానా? అలా నేను బెంగెట్టుకుంటే వాడు ఎందుకు ఆత్మీయత ఉంటే బెంగెట్టుకుంటాను అంతే, లేకపోతే ఎందుకు బెంగెట్టుకుంటాను? కనుక అంటే మీకు ఒక ఉదాహరణకి నేను ఈ మాట అంటున్నాను. ముక్తియను మాట ఎరుంగక కేవలము భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై ధరాతలమునందలి ప్రజలు సొక్కుట కని బాధపడుచుంటినో అబ్జగర్భ అన్నాడు. ఎంత సంపాదించినా దానసాధ్యం కుల కుక్క పిల్లి పంది పిట్ట వీటికి డిపాజిట్లు లేవు, బ్యాంకులు లేవు, ఏటీఎం కార్డులు లేవు. మనిషికి మాత్రం ఎంత సంపాదించేసినా అయ్యో ఈశ్వరుడి వైపుకి నేను అడిగేయలేదు, వెళ్ళిపోతోంది కాలం అని ఆలోచిస్తున్న వాళ్ళు లేడు నాన్నగారు. ఏం ఆశ్చర్యం అండి, మూటలలా కడుతూనే ఉన్నారండి, ఏమిటండి కలియుగం అన్నాడు. నాన్నగారు అసలు ఉద్ధరించేవాడు ఎవరు ఉండరా అండి ఈ యుగంలో? మరి ఇంత పాపం జరిగిపోతోందే, పుణ్యం అన్న మాటే లేదే, ఈ పాపరాశి రోజు రోజుకి పర్వతాలు పెరిగినట్టు పెరిగిపోతున్నాయే మనుష్యులకి, వీళ్ళు ఎలా బయటకు వస్తారండి? ఇంకా ఇంకా హీనోపాధుల్లోకి వెళ్ళిపోతారు కదా. దయాళువై కలి ఇంత పాపం చేయిస్తే తాను పాపం తీసేవాడు లోకంలో ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. అయితే బ్రహ్మగారు నవ్వన్నాడు, ఉన్నాడు. ఎప్పుడు ఏ యుగంలో ఎవరు అలా రక్షించాడో ఆ శ్రీ మహావిష్ణువే ఉన్నాడు. ఎవరు అడగకపోయినా ఆంధ్రదేశంలో దక్షిణ భారతదేశంలో శ్రీకాళహస్తి దగ్గర ఉన్న సువర్ణ ముఖీ నదిని దాటిన తరువాత వెంకటాచల పర్వత సానువుల మీద బంగారు నిలయంలో తనంత తానుగా మూర్తి అయి నిలబడి
తన దగ్గరికి వచ్చినంత మాత్రాన, దర్శించినంత మాత్రాన, నామం చెప్పినంత మాత్రాన, తలనీలాలిచ్చినంత మాత్రాన, చిన్న సేవ చేసినంత మాత్రాన, హుండీలో రాగి కాడి వేసినంత మాత్రాన, ప్రసాదం బుచ్చుకున్నంత మాత్రాన, నమస్కరించినంత మాత్రాన పాపరాశిని ధ్వంసం చేయడానికి వస్తున్నాడు రా ఆ వెంకటేశ్వరుడు వస్తున్నాడు. ఆ పేరేది వేం పాపం కటతే ఇది వెంకటేశ్వర. పాపము వేం అయితే కటతి తొలగించువాడు వెంకటేశ్వరుడై అంతటి దయాళు అయి వచ్చి నిలబడుతున్నాడన్నారు. వెళ్ళిన వాళ్ళకి ఏం కనపడుతుందండి? మమ్మల్ని తోసేశారండి వెంకటాచలంలో అంటారు. నువ్వు ఒక్కతానివే బిడ్డవా వెంకటేశ్వరుడికి? నువ్వు ఒక్కడివే బిడ్డవా వెంకటేశ్వరుడికి? నీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకో. నీ భక్తి ఒక భక్త్యా? నీకు వెంకటాచలం వెళ్ళాలంటే కాటేజ్ ఉండాలి. నీకు వెంకటాచలం వెళ్ళాలంటే ఆర్జిత సేవ టికెట్ ఉండాలి. నీకు వెంకటాచలం వెళ్ళాలంటే నీ కాటేజీలోనే తలనీలాలు తీయాలి. నీకు వెంకటాచలం వెడితే నువ్వు మినరల్ వాటర్ బాటిల్ సంకలో పెట్టుకుని తిరుగుతావు. నీ సెల్ ఫోన్ జామ్ అవ్వకూడదు. నీకు రిటర్న్ జర్నీ రిజర్వేషన్ ఉండాలి. మిడిల్ బెర్త్ ఉండాలి. గాలి బాగా వెయ్యాలి. వెళ్ళేటప్పుడు పులిహార అట్లు అన్నీ తినాలి. ఆఖరికి దున్నపోతు మార్కెట్లో తిరిగినట్టు 10 మంది ఆడవాళ్లు ప్రయాణం చేసే చోట నేను ఇలా ఉండొచ్చా అని కూడా చూడకుండా 50 ఏళ్లు ఒంటికొచ్చిన తర్వాత ఓ నిక్కరేసుకుని బెత్త మీద పడుకుని నువ్వు తిరుగుతూ ఉండడం భోగిలో. ఇంత కుసంస్కారంతో నువ్వు ప్రయాణం చేసి నువ్వు వెంకటాచలం వెళ్ళావా? నీ వెనక కోట్ల మంది దర్శనానికి ఉన్నారా? నిన్ను జరుగు అంటే నీకు కోపమా? ఏమిటి నీ అభిజాత్యం? దేనికి నువ్వు గొప్ప? నిన్ను తోస్తే బయటికి వచ్చి అన్నాడు ఒక మహానుభావుడు, కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. నేను అందుకే సుప్రభాత దర్శనం దగ్గర నుంచి ఒక్క పౌరాణిక ప్రసంగం చెయ్యడానికి వచ్చినప్పుడు తప్ప, అప్పుడు నా స్టేటస్ ఇక్కడ పురాణ ప్రసంగం చేసేవాడిని కాబట్టి ఏ దేవాలయానికి వెళ్ళినా దర్శనం చేయిస్తారు. కనుక ఇక్కడే కాదు, ఎంత పెద్ద ఉత్సవం జరుగుతున్న చోట, ఆఖరికి నేను వెంకటాచలంలో బ్రహ్మోత్సవాల్లో ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళినా స్పెషల్ గా అటెండెంట్ వచ్చి లోపలికి తీసుకెళ్లి దర్శనం చేస్తారు. అది మర్యాద. అందుకని ఆ ఒక్కసారి లోపలికి వెళ్ళి దర్శనం చేస్తాను తప్ప సుప్రభాతంలో కానీ ఏకాంత సేవలో కానీ నేను ఎప్పుడు కోటేశ్వరారు ఇలా నేను అలా దూరిపోతే నన్నేమనరు, కానీ నేను అలా దూరను. మీ అందరితో పాటే నేను ఆ లైన్లో వెళ్ళి దర్శనం చేస్తాను. వెంకటేశ్వరుడికి మీరందరూ బిడ్డలు, నేను ఒక బిడ్డండి. అందుకే ఈ ప్రాంగణంలో నమస్కారం చేయకండి 7 రోజులు అంటున్నాను. ఆయనకి వెళ్ళాలి నమస్కారం, నాకెందుకు? నేను వాడి కింకరుణ్ణి, వాడికి నమస్కరిద్దాం అందరం, నాకెందుకు నమస్కారాలు? అది ఆభిజాత్యం అయిపోతుంది. కనుక మహానుభావుడై వెంకటేశ్వరుడై నిలబడ్డాడు. కొంతమందికి ఆ భావన కలిగింది, అందరూ దాన్ని పొందలేకపోయారు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అన్నమాచార్య స్వామి వారు చాలా చిన్నతనంలో వెళ్ళారండి వెంకటాచలం. ఆయన ఏం పెద్దవారు అయిపోయిన తర్వాత వెంకటాచలం వెళ్ళలేదు. మీరేవో కొన్నింటిని 50 వేసి 60 రూపాయలు ఇచ్చి చూసినటువంటి కొన్ని విషయాల్ని బట్టి అన్నమాచార్యుల వారి కథలు నిజం అనుకోకండి. అన్నమాచార్యుల వారి చరిత్ర వేరుగా ఉంటుంది. కాబట్టి ఆయన పిచ్చ వేషాలు వేయడం, ఎవరితో తిరుగుతూ ఉండడం, పూల గొడుగులు పడిపోతూ ఉండడం, యాపిల్ పళ్ళు నీళ్లలో పడిపోవడం, ఇలాంటి వెర్రీలు ఏమి ఉండవు. అన్నమాచార్యుల వారి జీవితం వేరుగా ఉంటుంది. అది పవిత్రంగా ఉంటుంది. అది సూర్యకిరణముల చేత వికసించిన తామర పువ్వు. డబ్బుల కోసం కొన్ని మూలీలు ఉంటాయి, అవి యథార్థాలు అనుకోకండి. అందులో ఉన్న పవిత్రతని స్వీకరించండి, నాకు అభ్యంతరం లేదు. కనుక ఆ అన్నమాచార్య స్వామి వారు చాలా చిన్న వయస్సులో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా అన్నమాచార్య స్వామి వారి జీవిత చరిత్ర మీద కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ బుక్స్. వారి జననమునకు ముందు జరిగిన విశేషాల నుంచి ఉన్నాయి. అందులో వెంకటాచలంలోకి ఆయన ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేశారు. చేస్తే ఏమనాలండి? అబ్బా ఎంత బాగున్నాడండి అనాలి. మనం అయితే ఏమంటాం? ఇదే మాట చెప్తాం మనం, అబ్బా ఎంత బాగున్నాడండి, ఎంత బాగున్నాడండి అంటాం మనం. ఆయన ఏమన్నారో తెలుసా అండి? అసలు వెంకటేశ్వరుడెవరో అన్నమాచార్యుల వారికి అంది. ఆయన అంటారు, పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమ అని. ఆ కీర్తన, నాకు ఆ కీర్తనలో వచ్చిన కూడా ఏమిటంటే అవి నాకు జ్ఞాపకానికి ఉండవు. ఆ కీర్తనలు నాకు అలవాట్లేక. పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమ. ఆ తర్వాత ఏమిటండి? కోరిమమ్మునేలినట్టి కులదైవమా చాలా ఈ విధి పెద్దలిచ్చిన నిధానమా అని. అందులో మీరు చూడండి, పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమ. ఆహాహా ఈశ్వరా నీ పొడగన్నాను. ఈ మాట ఎంత గంభీరమైన మాటో మీరు చూడండి. మనం ఒక మాట అంటుంటాం,
ఏమిటోనండి ఉన్నది ఇద్దరు పిల్లలు, అన్నా చెల్లెళ్ళు, ఎంత ప్రేమగా ఉండాలండి, ఏమి దౌర్భాగ్యమో, ఒకళ్ళ పొడొకళ్ళకి కిట్టదండి అంటాం. పొడ అంటే ఏమిటండి? పొడ అంటే నీడ లేదా సామీప్యమును ఆవిష్కరించగలిగినది, అంతవరకే. ఆయన అన్నారు, నేను చూస్తున్నది పొడ, పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమ. అసలు దర్శనం ఇక్కడ జరగాలి నాకు, భావ ఆనంద పారవశ్యమునందు. కనుక పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమ. ఎవరు ఈయన అంటే ఆయన అంటారు, కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాలా ఈ విధి పెద్దలిచ్చిన నిధానమా. అంటే నేను ఎక్కడైనా మాటల యందు చిన్ని చిన్ని దోషములు ఉండి ఉండవచ్చు, నేను భావాన్ని మాత్రమే ఆవిష్కరిస్తాను, నేను సంగీత విద్వాంసుడిని కాను కదా. అందుకని కోరిమమ్ము నేలినట్టి, ఎంత గొప్ప మాట పడిపోయిందో చూడండి. ఆయన బ్రహ్మాండ పురాణం లేకపోతే వరాహ పురాణం, భవిష్యోత్తర పురాణం ఇవన్నీ చదివి వెళ్ళారా అన్నమాచార్యులు. అంటే ఎవరికి ఈశ్వరానుగ్రహం ఉంటుందో వారికి ఈశ్వర తత్వము అవగాహన అవుతుంది. ఆయన అంటున్నారు, కోరిమమ్ము నేలినట్టి, ఎవ్వరూ ప్రార్థించలేదు, కలిపురుషుడి యొక్క ప్రభావానికి మేము వశులమైపోయి ఉంటే మమ్మల్ని రక్షించడానికి నీ అంత నువ్వుగా వచ్చి నిలబడ్డావు. కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాలా ఈ విధి పెద్దలిచ్చిన నిధానమా. పెద్దలైనటువంటి వాళ్ళంటే ఎవరు? ఇదిరా కలియుగంలో నిన్ను రక్షించగలిగినది, ఇదిరా నామం. అందుకే సుప్రభాతంలో మనం ఒక మాట చెప్తాం, అహం దూరతస్తే పదాంభోజ జుగ్మ ప్రణామ్యచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృచ్చేవ యానిచ్చ సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని చెప్తాం. ఎంత గొప్ప శ్లోకం అండి ఆ శ్లోకం. అహం దూరతస్తే పదాంభోజ జుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి. భక్తి రాశీభూతమైపోతే ఆ సుప్రభాతం వస్తుంది, అక్కడ శ్లోకాలు వస్తాయి. మీరు చూడండి, అప్పటి వరకు స్వామి లే 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 అని పిలిచారు. ఎలా లేచారు ఆయన? అయ్యో పిల్లలు పిలుస్తున్నారని చెప్పి ఇలా కనపడచ్చా కనపడకూడదా ఆయన చూసుకోలేదు. మీరు ఏకాంత శయనం చేసినప్పుడు అమ్మవార్లను ఇద్దరిని చక్క దగ్గరగా పడుకోబెడితే రాత్రి ఆయన ఆ పలుచటి ఉత్తరీయాన్ని పక్కన పెట్టి అమ్మవార్లని గాఢాలింగనం చేసుకున్నాడు. అసలే నల్లటి స్వామి, భృంగావళి. ఆ కనకధారా స్తోత్రంలో శంకర భగవత్పాదులు వర్ణిస్తారు, తమాల వృక్షం చీకటి చెట్టుతో పోలుస్తారు. అలా నల్లటి దేహం, ఈ నల్లటి మేఘం లాంటి శరీరం మీద అమ్మవారి యొక్క కుచములకు రాత్రి అద్దుకున్నటువంటి కస్తూరి చుక్కలు అమ్మల్ని కౌగలించుకోవడం వల్ల ఆయన ఒంటి నిండా ఎర్ర చుక్కలు పడ్డాయి. మనందరం స్వామి సుప్రభాతం లే 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 అంటే ఆయన ఏం చేశాడు? పిల్లలు పిలుస్తున్నారని ఇలా రావచ్చా రాకూడదా అని మర్చిపోయి కమలాకు చచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే. ఎర్రటి అమ్మవార్ల యొక్క కుచముల కస్తూరి చుక్కలతో ఉత్తరీయం జారిపోతుండగా వచ్చి దర్శనం ఇచ్చేసావా? అయ్యో 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 స్వామి, నా కళ్ళు అసలే మంచివి కావు, కనురాపు తగులుతుంది, అవన్నీ కనపడిపోతున్నాయి, కప్పే ఉత్తరీయం కప్పే, ఎక్కడ దృష్టి తగులుతుందో అని కమలాకు చచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయ తలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే. మీరు ఆయనకి విజయీభవ అన్నవా? భక్తి వడలు తెలియని స్థితికి వచ్చేసింది ఆయన దర్శనానికి. చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముతాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సలసార నిధే పరిపాలయమాం వృషశైలపతే. అధివేల తయాత వదుర్విషహై రనువేల కృతైరపరాధశతై భరితం తరితం వృషశైలపతే త్వరయా కృపయా పరిపాహి హరే. ఎంత ఆర్తండి! తొందరగా స్వామి అపరాధశతై, ఎన్ని తప్పులు చేశానో ఇన్నాళ్ళకి నీ ముందుకొచ్చి నిలబడ్డా, తీసేయి ఈ పాపరాశినంతటిని, నన్ను నీ హక్కున చేర్చేసుకో. ఇన్నాళ్ళకి కదా నీ దగ్గరికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చిన ఈ పుణ్యానికి నాకేదో ఫలితం అనకు తండ్రి. ఈ ఫలితాన్ని అడ్డు పెట్టి మళ్ళీ 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 నీ దగ్గరికి తెచ్చుకో. మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికి తెచ్చుకుంటే, నీ దగ్గర కూర్చుంటే నన్ను నువ్వే చూసుకుంటావు, ఇంకా నేను అడగడం ఎందుకు? అందుకని నాకేమిటి ఇవ్వాలో తెలుసా పరమ ప్రయోజనం? అహం దూరతస్తే పదాంభోజ జుగ్మ ప్రణామిత్య యాగచ్చ సేవాంకరోమి
సహృచ్చేవ యా నిత్య సేవా ఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఏమి శ్లోకాలండి, అమృత గుళికలు ఆ సుప్రభాత శ్లోకాలు. కనుక అటువంటి స్వామిని పసిగట్టాడు తత్వంలో అన్నమాచార్యుల వారు. ఇది ఆయన వైభవం అంటే వెంకటేశ్వరుడి. పొడగంటిమయా మిమ్మో పురుషోత్తమ అని మహానుభావ కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాలా ఈ విధి పెద్దలిచ్చిన నిధానమా అంటూ ఆ కింద చరణాల్లో కామధేనువుతో పోలుస్తారు, కల్పవృక్షంతో పోలుస్తారు, చింతామణితో పోలుస్తారు. ఆఖరనంటారు ఎందుకు వీటితో పోల్చడం అంటే ఒక్కొక్క దాన్ని నెగేషన్ అంటారు ఇంగ్లీష్లో, పోల్చి కుదరదు అని తీసేస్తారు. వ్యాసుడు చేశాడు ఈ ప్రయోగం లలితా సహస్రంలో. ఒక్కొక్క దాంతో పోల్చడం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. అమ్మా పద్మరాగమణుల్లా నీ బుగ్గలుంటాయని నేను పోలుద్దాం అనుకున్నాను, కానీ ఎర్రగా ఉండేటటువంటి పద్మరాగమణుల మీద ఎప్పుడైనా గీతలు పడి గట్టిగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ ఎప్పుడూ ఎర్రగా కోమలంగా మెత్తగా ఉండేటటువంటి నీ బుగ్గలు పక్కన వచ్చి పరమశివుడు కూర్చున్నప్పుడు ఆయన యొక్క చూపులు నీ బుగ్గల మీద పడినప్పుడు రాగరంజితములయ్యేటటువంటి నీ బుగ్గలకి రాగరంజితములయ్యేటటువంటి లక్షణము లేక మనస్సు లేనటువంటి జడమైనటువంటి పద్మరాగమణులకి పోలికని వేసి నేనెక్కడ చెప్పనమ్మా, పద్మరాగమణులతో పోలిక చెప్పలేకపోతున్నానని నాకు తీశారు. అలా అన్నమాచార్యుల వారు చూడండి ఎంత గమ్మత్తుగా అంటారో. ఈ విధి పెద్దలిచ్చిన నిధానమా నువ్వు కామధేనువి. కామధేనువు దగ్గరికి వెళ్ళి సేవించాలి. సేవిస్తే ఆవిడ పాలిస్తుంది, ఆ పాలు తాగాలి. తాగితే ఆ నందినీధేనువు ఆ కామధేనువు యొక్క అనుగ్రహం చేత మీ కోరిక తీరుతుంది. కామధేనువు అన్నారు ముందు అని కాదులే, కల్పవృక్షానివి. కల్పవృక్షం అయితే ఏం తీరుస్తుంది? కామధేనువుల వెంట తిరిగి ఏదో తీసుకెళ్లి జాగ్రత్తగా కూర్చుని పొదుగు దగ్గర పాలు పితికి పాలు తాగి ఇంత అక్కర్లేదు. వెళ్ళి ఇలా నిలబడి నమస్కారం చేస్తే చాలు. సౌందర్యలహరిలో శంకరులు అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచసితిభి స్తరూణాం దివ్యానాం హసతి యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్య కిసలయ కరాగ్రేణ దతత దరిద్రేభ్యో భద్రాం శ్రియమని శమాత్మాయ దతతౌ అంటారు. ఎక్కడున్నా అమ్మ మేము దరిద్రులం కాదు, నీ పాదములకు నమస్కరిస్తే నువ్వు రక్షిస్తావంటారు. మీరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కారం చేస్తే మీ కోరిక చెప్తే ఆ కోరికని చెట్టు మన్నించాలనుకుంటే, మీ కోరిక తీర్చాలనుకుంటే ఆ చెట్టు పువ్వు పూసి కాయ కాసి పండు పండితే ఆ పండు తెచ్చుకుని మీరు తింటే మీరు ఆ పండు తిన్న తర్వాత కోరిక తీరుతుందని సంప్రదాయం. కాబట్టి నువ్వు కల్పవృక్షానివి కాదు, ఇంకా తొందరగా తీర్చేవాడివి చింతామణివి. చింతామణి అంటే మీరు ఇక్కడ చింతించగానే కోరిక తీర్చగలిగినటువంటి మణి చింతామణివి. అబ్బా అది కూడా కాదు, చింతామణైనా కూడా కొంచెం చింతించాలి. ఇక్కడ నువ్వెవరివో తెలుసా? బ్రహ్మాండ స్వరూపమునందుండి అసలు మాకు ఏ ప్రమాదం రాకుండా మేమే కోరిక నోరు విప్పి అడగవలసిన అవసరం లేకుండా ఇలా అన్నంత మాత్రం చేత రక్షించుకోగలిగినటువంటి ధరణీ నాయకుడవు. కాబట్టి వెంకటేశ్వర నువ్వంత గొప్పవాడివి. అసలు ఎంత గొప్ప మాట అంటారండి. ఆ 3వ చరణంలో అంటారు, ఇది దర్శనం అంటే. చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. కరెక్టే కదండి. చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. ఏమిటి చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా అంటే మనం చెడిపోయిన వాళ్ళం చాలా కాలం. ఏమిటి చెడిపోవడం? ఏది ఎలా మంచిగా ఉండాలో అలా మంచిగా ఉండకపోవడమే చెడిపోవడం. ఎలా చెడిపోయాం? ఏ వస్తువుని తెలుసుకోవాలో ఆ వస్తువుని విడిచిపెట్టి మిగిలిన వస్తువులన్నింటి పట్ల మమకారం పెంచుకున్నాం. అవి మనతో పాటు కాలగర్భంలో వెళ్ళిపోయేవి. అవి మన్నేం రక్షిస్తాయి కాబట్టి రక్షించలేకపోయాయి. కానీ ఇప్పుడు మమ్మల్ని రక్షించేటటువంటి స్వరూపమై నీ పేరు చెప్పగానే మమ్మల్ని చెయ్యి పట్టుకుని నీతో నడిపించగలిగిన వాడివి. కాబట్టి చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. దీనితో పాటుగా అడలి రోగాలనిచే దివ్య ఔషధమా. రోగములను అణిచేటటువంటి ఔషధము. ఇందులో ఒక ప్రమాణం ఉందండి పెద్దల దగ్గర. కొంతమంది అన్నారు, నీలమేఘశ్యామ నివెతండ్రి విమా కుకమలవాసిని మమ్ము కన్న తల్లి అని నీమీది వాక్యముల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము అని స్వామి నీపాద తులసిదలము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస అన్నారు. స్వామి పాదముల మీదున్నటువంటి తులసిదళాన్ని రోగానికి ఔషధంగా పుచ్చుకుని రోగాలనుచుకున్న వారు ఉన్నారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అనంతాచార్యుల వారిని వెంకటేశ్వర స్వామి వారికి పుష్పకైంకర్యం చేస్తుండేవారు వెంకటాచలం పర్వత సానువుల మీద. ఒకసారి ఆయనని ఒక నాగుపాము కరిచింది. కరిస్తే ఆయన పుష్పమాలికను అల్లుతున్నారు. అల్లుతున్నప్పుడు
ఆయనకి ఆ పుష్పహారం కడుతుండగా నోట్లోంచి నురగలు వచ్చి పడిపోతున్నారు. పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు వైద్యుల్ని పంపించారు రక్షించమని. ఆ వైద్యులు వచ్చి నాడి చూస్తా ఉన్నారు. ఆయన అన్నారు, వద్దు వద్దు, నేను నా ఊపిరున్నంత వరకు గబగబా పుష్పమాల కట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్లి వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చేయాలన్నారు. అనంతాచార్యులు వారంటే సామాన్యుడు కాడండి. ఆయన పుష్పహారం కడుతుంటే ఒకసారి వెంకటేశ్వర స్వామి కబురు చేశారు. అనంతాచార్యులు ఏం తోచట్లేదో సార్ రా కాసేపు కబుర్లు ఆడుకుందామని. అంటే ఆయన అన్నారు, నీకేం పని పాడా, హాయిగా అలా నించుంటావు, పిలుస్తావు, నాకు పని ఉంది, నేను దండలు కట్టుకోవాలి. ఎవరికి దండలు అన్నారు? నీకే. ఎందుకు కట్టడం అంటే మా గురువు గారు రామానుజాచార్యులు వారు చెప్పారు నీకు కట్టమని, అందుకని కడుతుంటాను. నీకేముంది, అలా హాయిగా కూర్చుంటావు, పద్మపీఠం ఎక్కి నించుంటుంటావు, నేను రానన్నారు అని సాయంకాలం దండలట్టుకుని వెళ్ళారు. వెడితే స్వామి మూతి ముడుచుకుని ఏం అట్టుకొచ్చామన్నారు. దండలు అట్టుకొచ్చామన్నారు. మరి నేను రమ్మంటే నువ్వు రాలేదు. అవును రానన్నాను, నీకు దండలు కట్టాలి, నాకు పని, నీకు పని లేదు రమ్మంటావు, నేను రానన్నాను. నీ దండలు నేను పుచ్చుకోనంట. మానే రామానుజాచార్యుల వారు దండలు కట్టమన్నారు, కట్టాను. నువ్వు పుచ్చుకుంటే నాకేమిటి, పుచ్చుకోపోతే నాకేమిటి, ఇదిగో తలుపుకేసి వెళ్ళిపోతున్నారని తలుపుకేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతారు. వెంకటేశ్వర స్వామి వారు వెంటబడ్డారు. వెంటబడి ఎలా వెళ్ళిపోతానేమిటో రా రా అని పై ఉత్తరీయం తీసి ఆయనకి కప్పారు. కప్పి తెచ్చుకున్నారు. భక్తికి లొంగిపోతాడండి పరమాత్మ. అందుకే నేను త్యాగరాజస్వామి వారి కీర్తనల మీద వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్పా. అస్తమానం ఇలా 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 ఉండిపోవడం భక్తి కాదు. భక్తి యందు కించిత్ స్వాతంత్రం ఉండాలి. భర్త ఈశ్వరుడే, కానీ ఒకచో కాళ్ళు పడుతూ భార్య ఒక చిన్న పరిహాసం లేకపోతే దాంపత్యానికి అందం ఉండదు. కనుక భక్తి యందు చిన్న స్వాతంత్రం ఉండాలి. ఆ చిన్న స్వాతంత్రం ఉండడమే భక్తికి పరాకాష్ఠ, దానికే పూర్ణత్వం యథార్థానికి. కనుక మీరు చూడండి, నాగుపాంకరిచి నురగలు కక్కుతున్నాయని రాలేదు. రాకపోతే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి నురగలు కక్కుతూ ప్రాణోత్క్రమణం అవుతుండగా దండ పట్టుకుని వెళ్ళారు. వెడితే వెంకటేశ్వరుడు వెంటనే ఆ ప్రాణాలు నిలబడేటట్టుగా చేశారు. ఆయనకి పెద్ద విశేషం ఏమిటండి అది చేసి అడిగారు. ఏ అనంతాచార్యులు, నాగుపాం కరిచింది కదా నిన్ను, వైద్యుల్ని పంపించాను కదా నిన్ను రక్షించమని, మందు పుచ్చుకుంటే కొండలు పడిపోతాయా అన్నారు. ఆయన అన్నారు, ఏమిటో నువ్వు ఇలా చెప్తావు, కానీ సంసార సర్పదష్టానాం జంతునాం వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం రుద్రం పశుపతిం స్థానం నీలకంఠ ఉమాపతిం నమామి శిరసా దైవం కిన్నో మృత్యు కరిష్యతి అంటాడు మార్కండేయ మహర్షి చంద్రశేఖర స్థలంలో. అలా నన్ను ఎన్ని కోట్ల జన్మల్లో సంసారం అనే సర్పం కరిచిందో, ఎన్ని మాటలు చచ్చిపోయాను. ఈ ఒక్క జన్మలో ఆఖరి ఊపిరి వరకు నీ సేవ చేద్దాం అనుకున్నా, మళ్ళీ మభ్య పెడదాం అనుకున్నావా వైద్యుల్ని పంపించి, అందుకనే పావు రూపంలో వచ్చి మృత్యువు తెలిసిందని సంతోషంగా నీకు పులహారం కట్టానన్నారు. ఎంత భక్తుడవయ్యా అని పొంగిపోయారు మహానుభావుడు. ఆయన కొట్టిన గుణపం దెబ్బే ఇప్పటికీ ఇక్కడ ఆయన పెట్టుకునే కస్తూరి లేదా కర్పూరపు లేదా గంధపు మత్స. అనంతాచార్యుల వారంత భక్తుడు కనుక చనిపోకుండా రోగములడచి రక్షించే దివ్యౌషధమా. మీరొక్కటి చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఏ తల్లి ఏ పూరి గుడిసెలో ఉండగా ఏ పిల్లవాడికి 104 జ్వరం వస్తే ఇంట్లో 5 రూపాయల డబ్బు లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లడం కూడా కుదరకపోతే బయట 42 డిగ్రీల రోహిణీ కార్తీ ఎండ కాలిపోతుంటే విసినికర్ర విసురుతూ ఏడుస్తూ కూర్చుని కాచుకున్న గంజి తాగకుండా పిల్లవాడికి రొట్టె ముక్క కొనడానికి డబ్బు లేకపోతే, ఏడుకొండలవాడా వెంకటరమణ నా బిడ్డని రక్షించవయ్యా, నేను వచ్చి నా తలనీలాలు ఇచ్చేస్తానని ఒక అమాయకపు స్త్రీ మొక్కుకుంటే ఆవిడ పరివేదన విని నా స్వామి బిడ్డల్ని ఎంతమందికి కాపాడాడు. అటువంటి వాళ్ళందరూ ట్రంకు పెట్లు పట్టుకుని ఇవాళ వెంకటాచల క్షేత్రంలో కాటేజీలు లేకుండా రోడ్ల మీద ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 92 గంటలు ఉంటున్నారు. 4 మాటలు టీ తాగడానికి డబ్బులు లేకపోతే ఫ్రీగా ఇచ్చిన పులిహార ప్యాకెట్ తిని మంచినీళ్లు తాగి వైకుంఠంలో ఉంటున్నారు. ట్రంకు పెట్టే తల మీద పెట్టుకుని సంకలో పిల్లాన్ని పెట్టుకుని గోవిందా గోవిందా అని దర్శనం చేసి ఇచ్చిన ఒక్క ఫ్రీ లడ్డూని ఇంటికి తీసుకొచ్చి పూజ చేసి 10 మందికి పంచి తింటున్నారు. వాళ్ళది భక్త. ఇన్ని సౌకర్యాలతో వెళ్లి ఇలా అన్నందుకు కోపగించుకున్న నీది భక్త, నీది అభిజాత్యం, నీది భక్తి కాదు. రికమెండేషన్ లెటర్లతో సేవా టికెట్లు పుచ్చుకునేవాడు, ఎవరిదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రికమెండేషన్లు పుచ్చుకుని కాటేజెస్ కి నిలబడేటటువంటి వాడు, ఎవడి చేతిలోనో 100 రూపాయలు పెట్టి దొంగ దర్శనానికి వెళ్ళేవాడు, వాడిని ఆయన చూడలేదు అనుకుంటున్నాడేమో, చూస్తూనే ఉన్నాడు. దానికి తగిన ఫలితాలు ఇస్తాడు. ఎవడి రికమెండేషన్ కావాలో అన్నమాచార్యులు వారు చెప్తున్నారు, చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, ఓరి రోగాలనచి రక్షించే దివ్యౌషధమా. మహానుభావ ఏమిటండి తర్వాత
వడిబాయక తిరిగే ప్రాణబంధుడా. ఎంత మాట అండి నిజంగా. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా. ఈ ఊపిరి కొంచెం స్పీడ్ అందుకుందనుకోండి, ఆయాసం వచ్చేసిందంటే అంబులెన్స్ పిలవండి అంటారు. ఈ ఊపిరి గట్టిగా రావట్లేదు అనుకోండి, దిగూపిరి వచ్చేసిందంటే అంబులెన్స్ పిలవండి అంటారు. ఎప్పుడూ ఒకేలా ఊపిరి లోపలికెళ్ళి బయటికి వచ్చేటట్టుగా, ఎప్పుడూ 120/80 బీపీ ఉండేటట్టుగా ఒకే వేగంతో లోపలికి వెళ్లి బయటికి వచ్చేటటువంటి ఊపిరి రూపంలో నా శరీరమును నియంత్రణము చేసి లోపలికి వెళ్లిన ఊపిరి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములై 10 ఊపిరిలై 10 వాయువులై 10 వ్యాపారములను చక్కబెట్టి శివమై శరీరమును నిర్వహిస్తున్న మంగళప్రదమైనటువంటి వాడిగా నన్ను నిలబెట్టి నాకు 10 మంది నమస్కారములు చేసేటట్టుగా చేసిన స్వామివి నువ్వు. వడిపాయక తిరిగే ప్రాణబంధుడా, నువ్వే నా ఊపిరిని ప్రాణాన్ని తిప్పకపోతే నా బతుకెక్కడుంది? ఆ ప్రాణబంధుడెవరో అది నువ్వు, ఆ ఊపిరి వేగానివి. ఏమి స్తోత్రం చేశాడండి అన్నమాచార్యుల వారు. కాబట్టి పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమ, పురాణాంతర్గతమైన సమస్త రహస్యాన్ని తీసుకొచ్చి అలాంటి వాణ్ణి నేను చూస్తున్నాను. అది వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వరుడికి సుప్రభాతం జరుగుతుంటే చదివి వాడి కోసం పరుగు పరుగునొచ్చి ఇక్కడ నిలబడి వాడికి ఆ మహానుభావుడికి అక్కడ అన్నకూటోత్సవం జరిగితే ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని ఆ శ్రీనివాస గజ్జె తరుగుతుంటే, సంవత్సరోత్సవ మాసోత్సవ పక్షోత్సవ నా ఉత్సవాలన్నీ తరుగుతుంటే అవన్నీ వింటూ ఎన్ని రాగాలలో ఆయన్ని సేవిస్తారో వింటుంటే వడలు పులకరించిపోతే ఆ పులకరింతలతో కూడిన దేహంతో గోవింద గోవింద అనుకుంటూ, ఇన్నాళ్ళకి కదా తండ్రి ఎంత కారుణ్యమూర్తివి, వెంకటాచలం వచ్చి సుప్రభాతం నుంచి అన్ని సేవలకి మేము కూర్చోలేకపోతున్నామని మా కోసం నువ్వు వచ్చి ఇన్ని అందుకుంటున్నావా, మాకు ప్రసాదం పెట్టావా అని పుచ్చుకుని వెళ్ళిన నాడు మనం ధన్యాత్ములం. రేపటి రోజు కూడా మనందరం ఈ వెనక రోజులలో గడిపినట్టే గడుపుదాం. ఇప్పుడు ఒక్క 11 మాటలు స్వామి గోవిందనామని చెప్పి మనం సహస్రదీపాలంకార సేవకి ఉద్యుక్తులం అవుదాం. వాళ్ళటి రోజున దాదాపు 5 గంటలు శ్రమించారండి. ఈశ్వరుడు మనకి తన వైభవాన్ని అందించడానికి తన దగ్గర ఉన్నటువంటి మహాభక్తులైన వాళ్ళని మన దగ్గరికి పంపించాడు. ఇవాల్టి రోజు నేను చెప్పను, సీక్రెట్. 1 గంట, 1 గంట స్వామివారు బయటికి వస్తారు, మీరు చూద్దురు గాని ఎలా ఉంటారో ఒళ్ళు పులకరించిపోతుంది, అలా వస్తారు. 5 గంటలు కష్టపడి వాళ్ళు తయారు చేశారు స్వామిని అలా అలంకారం. వారికి మనందరం సభాముఖంగా మన కృతజ్ఞతలను ఆవిష్కరిద్దాం. ఇప్పుడు 11 మాటలు చక్కగా గొంతెత్తి గట్టిగా గోవిందనామని చెప్తాం. స్వామి పరవశించిపోవాలి, ఏమి కాకినాడ భక్తులు రా అని. శ్రీ శ్రీనివాస భక్తవత్సల నిత్య నిర్మల పురాణ పురుష గోవిందా హరి నందనందన పశుపాలక కృష్ణ దుష్ట సంహార శిష్ట పరిపాలక వజ్రమకుటధర గోపీజనలోల దశరథనందన పక్షివాహన మత్స్యకూర్మ వరాహ నరసింహ బలరామానుజ వేణుగాన ప్రియ సీతానాయక పద్మనాభహరి శ్రీ వెంకటేశ శేషాద్రి నిలయ గోవిందా హరి. అమ్మా, ఏకాంత శయనం అయినప్పుడు మాత్రం అందరూ చాలా క్రమశిక్షణ పాటించండి. ఇవాళ కూడా ముత్యాలహారతి అవి జరుగుతాయి.